Good. Okay. So let's start our discussion. Today, మన డిస్కషన్ లో చూడండి రియల్ గా మనకి ల్యాప్టాప్ ఉందనుకోండి. జనరల్ గా ఈ ల్యాప్టాప్ ఉంది మనకి. ఓకే, గుడ్. ఇది యాక్చువల్ గా విండోస్ అనుకో. బేస్ ఓఎస్ విండోస్ ఉంటుంది. సో మన కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఓఎస్ కూడా బేస్ ఓఎస్ విండోస్ ఇస్తారు. ఓఎస్ ఓకే. సో కొన్ని కంపెనీలు ఆర్గనైజేషన్ లో బేస్ ఓఎస్ ఏంటంటే మ్యాక్ ఇస్తారు. కొన్ని ఆర్గనైజేషన్ బట్ రేర్ కేస్ మ్యాక్ ఓఎస్. దట్ మీన్స్ వాట్ యాపిల్ది. విండోస్ అనేది ఏంటంటే మైక్రోసాఫ్ట్. ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఇది యాపిల్ మ్యాక్ అనేది. ఓకే, ఫైన్, బాగుంది. సో జనరల్ గా ఈ మ్యాక్ అనే ఓఎస్ యూనిక్స్ ఫ్లేవర్ యాక్చువల్ గా. లైనిక్స్ ఫ్లేవర్ కాదు, యూనిక్స్ ఫ్లేవర్. యూనిక్స్ ఫ్లేవర్ మ్యాక్ అనేది. ఓకే, సరే, మనం జమానాలో ఇది డిస్కస్ చేసాం, అయిపోయింది, ఇప్పుడు కాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి విండోస్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్ ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ లైనిక్స్ ఉండొచ్చు. బట్ జనరల్ గా సర్వర్ సైడ్ మాత్రం పక్కాగా మనం లైనక్సే వాడతాం కన్ఫామ్ గా. సో ల్యాప్టాప్ లో కొంతమంది ల్యాప్టాప్ లో ఎస్ ఉబుంటూ ఉంటుంది. ఉబుంటూ అనేది కూడా లైనక్స్ ఫ్లేవరే. బట్ ఉబుంటూ అనేది కూడా లైనక్స్ ఫ్లేవరే. బట్ ఉబుంటూని జియోఐ మోడల్ లో కూడా తయారు చేశాడు. సో జియోఐ మోడల్ ఉంది, మ్యాక్ జియోఐ మోడల్ ఉంది, విండోస్ జియోఐ మోడల్ ఉంది. ఎస్ ఎస్, ఇవన్నీ జియోఐ మోడలే. ఉబుంటూ అనేది జియోఐ మోడల్. సో ఫ్రమ్ లైనక్స్ ఫ్లేవర్ అది యాక్చువల్ గా చెప్పాలంటే అట్లా. ఇవన్నీ అంటే ఇవన్నీ మన ల్యాప్టాప్ లో కొన్ని సందర్భాల్లో ఉబుంటూ ఉంటుంది, మ్యాక్ ఉండొచ్చు, విండోస్ ఉండొచ్చు మన ల్యాప్టాప్స్ లో. ఎస్, డిపెండ్స్. సో ఆ విధంగా మనం జియో ఎన్విరాన్మెంట్ లో పనిచేస్తూ ఉంటాం ఎప్పుడైనా సరే. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది అది కాదు పాయింట్ ఇలాగా. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు సపోజ్ ఇది ఇది నా మిషన్. నేను ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ మిషన్ తీసుకుంటా ఫస్ట్, తర్వాత లైనక్స్ మిషన్ తీసుకొని వర్కౌట్ చేద్దాం. ఓకే, సో ఇది విండోస్ మిషన్. ఈ విండోస్ మిషన్ లో మనం ప్రాక్టీస్ కొంత చేసిన తర్వాత అప్పుడు లైనక్స్ మిషన్ లోకి వెళ్దాం. సో ఏం ప్రాక్టీస్ చేయాలా ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, గుడ్. సో మనం ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ వీ టు క్రియేట్ ఏ డైరెక్టరీ ఆర్ ఫైల్ ఆర్ ఫోల్డర్ ఇలా ఉందనుకోండి. ఎస్, ఇలా. ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఈ ఫైలు ఫోల్డర్ ఎక్కడో మనం ప్లేస్ చేస్తాం. అంటే లెట్సే ఒక ఫోల్డర్ తయారు చేస్తాం మనం. ఇది విండోస్ లో నేను చెప్తాను. ఫోల్డర్ తయారు చేసాం, విండోస్ అయినా లైనక్స్ అయినా ఏదైనా సరే ఫోల్డర్ తయారు చేసాం. ఓకే, సో ఈ ఫోల్డర్ తయారు చేసిన తర్వాత దీంట్లో 100 ఫైల్స్ రాసాం. 100 ఫైల్స్ రాసాం. ఓకే, 100 ఫైల్స్ రాసిన తర్వాత ఫోల్డర్ తయారు చేసాం. వీ హ్యావ్ 100 ఫైల్స్. అంటే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ ఫైల్స్ ఆర్ అవైలబుల్. బట్ నాకేంటంటే ఇక్కడ ప్రతిసారి ఈ ఫోల్డర్లోకి ప్రవేశించి ఈ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 చూడాలి. ఈ ఫోల్డర్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్ అదర్ లొకేషన్. అది ఎక్కడో ఏదో లొకేషన్ లో ఉంది ఫోల్డర్. సో ఇది యాక్చువల్ గా నేను ప్రతిసారి ఫ్రీక్వెంట్ గా వాడాలనుకుంటున్నా ఈ ఫైల్ ని. ఫ్రీక్వెంట్ గా ప్రతిసారి నిమిషానికి, గంటకి, అరగంటకు ఒకసారి ఫ్రీక్వెంట్ గా వాడాలనుకున్నప్పుడు ఏం చేయాలా? మనం ఆ లొకేషన్కి వెళ్ళాలా. లొకేషన్ అంటే ఏంది? సపోజ్ నేను ఏం చెప్తాను, ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్ అనుకోండి, లేకపోతే లోన్స్ అనే ఫోల్డర్ అనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను దాన్ని. సో ఫస్ట్ ఏబిసి బ్యాంక్ అనేది ఉంటుంది. ఓకే, ఏబిసి బ్యాంక్ ఉంటుంది. దాని లోపల సంథింగ్ కాల్డ్ లోన్స్ ఉంటాయి, పేమెంట్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. మనం అక్కడ లోన్స్ ఎక్కడో ఇక్కడ పెడతాం. ఎస్ ఎస్, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. అప్పుడు మనం ఏం చేయాలా? ప్రతిసారి ఏబిసి బ్యాంక్ వెళ్ళాలి, లోన్స్కి వెళ్ళాలి, ఫైల్స్ చెక్ చేసుకోవాలి. ప్రతిసారి చాలా పెద్ద పొడవైన స్ట్రక్చర్ ఉంది ఇక్కడ. సో ఇలాంటి స్ట్రక్చర్ బ్రేక్ చేయడానికి మనకి షార్ట్ కట్ మెథడ్ వచ్చింది అనమాట. ఓహో, ఇలా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా అవసరం లేదు, షార్ట్ కట్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ అంటే ఏంది? సింపుల్ గా, సో ఏదైతే ఇక్కడ మీరు ఉన్నారో ఈ లొకేషన్, ఈ ఫోల్డర్, వీటన్నిటికీ ఒక షార్ట్ కట్ మెథడ్ క్రియేషన్ చేయొచ్చు. ఎస్ ఎస్, షార్ట్ కట్ మోడల్. ఈ షార్ట్ కట్ మోడల్ అంటే ఏందయ్యా అంటే ఏం లేదు. ఏదైతే నీకు 100 ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ ఈ ఫోల్డర్ లో, ఎస్ ఎస్,
This folder contains 100 files. First file, so second file, third file. ఇట్లా డాష్ 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 100 ఫైల్స్ ఓకే ఉన్నాయో మనం ఏం చేస్తామంటే ఇది ఫోల్డర్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్ అదర్ లొకేషన్ బాస్. అది ఎక్కడో ఏ లొకేషన్ అని ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఫోల్డర్ అనేది ఎస్ పూర్తి స్థాయిలో మనం యాక్సెస్ చేసుకోవాలి. ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ కూడా యాక్సెస్ చేసుకోవాలి. కాబట్టి నేను అప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫోల్డర్ మొత్తాన్ని షార్ట్ కట్ లింక్ తయారు చేసుకుంటాను. షార్ట్ కట్ అంటే ఫోల్డర్ పేరు ఏంది, లెట్స్ ఏ project1. ఓకే, ఇది ఒరిజినల్ project1 అనేది ఒరిజినల్ నేమ్. యాక్చువల్గా దిస్ ఇస్ మై ఒరిజినల్ ఫైల్ ఫోల్డర్ నేమ్, ఒరిజినల్ నేమ్. But I can also create a shortcut name for this project1 folder. So shortcut name ఏంటంటే project1 అని పెట్టుకుంటాం. అంటే షార్ట్కట్ project1. ఎస్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు తెలుసా, మనం నో నీడ్ టు గో ఆల్ దిస్ ప్లేస్, లొకేషన్కి ఫోల్డర్కి వెళ్ళాల్సిన అవసరం. మనం ఏదైతే షార్ట్ కట్ తయారు చేసుకున్నామో అంటే ఈ project1 నుంచి మనం షార్ట్ కట్ ని తయారు చేసుకుంటాం. ఎస్, ఇక నుంచి ఆపరేషన్స్ అన్ని ఈ షార్ట్ కట్ తోనే మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, ఈ షార్ట్ కట్ అంటే ఎట్లాగా, file1 వస్తుందా, ఎస్ file1 వస్తుంది, file2 వస్తుందా, అన్ని వస్తాయి. అంటే వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ఫోల్డర్, సేమ్ థింగ్ విల్ బి అవైలబుల్ ఆల్సో ఇన్ దిస్ project1. అంటే షార్ట్ కట్ సేమ్ డేటా, సేమ్ కాఫీ టు, అంటే ఇక్కడున్న డేటాని ఇక్కడ షార్ట్ కట్ అనేది తయారు చేసుకొని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం అంతే. సో వీఆర్ యాక్సెసింగ్ ద డేటా విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఒరిజినల్ ఫోల్డర్ ఫ్రమ్ షార్ట్కట్ project1. షార్ట్కట్ project1 అనేది షార్ట్కట్ ఫైల్, షార్ట్కట్ ఫోల్డర్, షార్ట్కట్ ఎస్ షార్ట్కట్ ఫోల్డర్ షార్ట్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దిస్ ప్లేస్, ఎక్కడ, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఒరిజినల్ లొకేషన్, నేను ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళి ఫైల్స్ అన్ని చెక్ చేసుకునే కాడికి నో 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 ఆ ప్లేస్కి వద్దు, మనం డైరెక్ట్గా ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్కి వెళ్ళి project1 లో ఉన్న ఈ ఫైల్స్ అన్ని చూసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ షార్ట్ కట్ మోడల్. అంటే ఒరిజినల్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్, బట్ ద సేమ్ డేటా ఈజ్ అవైలబుల్ ఆల్సో ఇన్ దిస్ ప్లేస్. దిస్ ఈజ్ ఎ షార్ట్ కట్. ఓకే, దీన్ని మనం షార్ట్ కట్ అంటాం అట్లా అనమాట. సో అంటే దట్ మీన్స్ వాట్, ఐ డోంట్ వాంట్ టు గో టు దిస్ ఒరిజినల్ లొకేషన్, I don't want to go to original location, but I want to access the original location folders with the help of shortcut. ఉపయోగిస్తా. ఓకే, సో షార్ట్ కట్ ఉపయోగిస్తే ఎలా చేయాలా ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తా. సింపుల్ నేను చూడండి, సింపుల్ గా మీరు project1 అనేది తయారు చేశారు. ఓకే గుడ్. ఓకే, సో project1 లో ఇది project1 అనేది ఏంటి సార్, ఫోల్డర్ యాక్చువల్. ఓకే, దాంట్లో ఏం చేశారు, file1 తయారు చేశారు. ఓకే, file2 తయారు చేశారు. ఓకే, file3 తయారు చేశారు. ఓకే, file4 కూడా తయారు చేశారు. ఓకే, 4 ఫైల్స్ తయారు చేశారు అనుకుందాం. project1 ఫోల్డర్ 4 ఫైల్స్ తయారు చేశాడు అనుకుందాం. ఇప్పుడు మనం సింపుల్ గా చెప్పాలంటే project1 అనేది file1, file2, file3, file4 4 ఫైల్స్ ఉన్నాయి project1 లో. ఇది project1 అనేది ఫోల్డర్ నేమ్. బట్ నేను ఈ project1 కు షార్ట్ కట్ లింక్ తయారు చేసుకుంటాను. సేమ్ దాని పేరు ఏంటంటే project1 అని చేసుకుంటాను. project1 అంటే షార్ట్ కట్ project1 చేసుకుంటాను. ఎప్పుడైతే మీరు షార్ట్ కట్ అనేది తయారు చేశారో ఈ file1, file2, file4 మొత్తం కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. ద సేమ్ థింగ్స్ విల్ ఆల్సో బి అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ లోకి వచ్చేస్తాయి డైరెక్ట్. ఓకే, ఈ ప్లేస్ లోకి వస్తాయి అంతే సింపుల్ గా. సో నేను ఎప్పుడైనా సరే అంటే file1 వస్తుందా, వస్తుంది. file2 వస్తుందా, వస్తుంది. file3 వస్తుందా, వస్తుంది. షార్ట్ కట్ కదా ఇదంతా. file4 వస్తుంది, షార్ట్ కట్. ఎస్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దిస్ ఒరిజినల్ ఫోల్డర్ లొకేషన్, ఇది ఒరిజినల్ యాక్చువల్ గా, ఈ ఒరిజినల్ లొకేషన్కి వెళ్లకుండా మీరేం చేస్తారు, ఇక్కడున్న మీరు ఇలా డైరెక్ట్ గా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి file1 ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి చూడంగానే డేటా ఉంటుంది. ఎస్ డేటా ఉంది. మీరేం చేస్తారంటే లేదు ఈ డేటాకి మరికొంత డేటా యాడ్ చేసుకోవచ్చు. ఎస్ యూ కెన్ ఆల్సో యాడ్ సమ్ మోర్ డేటా ఇన్సైడ్ దిస్ file1. ఎస్ ఎప్పుడైతే మీరు ఈ డేటాని యాడ్ చేశారో
కొంత డేటా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంది, బట్ నవ్ ఐఎమ్ యాడింగ్ సమ్ మోర్ డేటా ఇన్సైడ్ అ సేమ్ ఫైల్. ఇక్కడైతే షార్ట్ కట్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో ఫైల్ వన్ ఉందో ఆ ఫైల్ వన్ ని మీరు యాక్సెస్ చేసి ఎప్పుడైతే ఎస్ ఎప్పుడైతే ఇక్కడ డేటా ఎంటర్ చేశారో ద ఒరిజినల్ లొకేషన్ ద ఫైల్ వన్ గెట్ ఆల్సో అఫెక్టెడ్ బాస్. ఆ ఫైల్ వన్ లో మీరు ఇచ్చిన ఈ ఈ న్యూ డేటా విల్ ఆల్సో బి స్టోర్డ్ ఇన్సైడ్ అ ఫైల్ వన్. న్యూ డేటా ఆల్సో విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ అ ఫైల్. ఎస్. అంటే ఏంది షార్ట్ కట్ ఫైల్ అంటే అన్నారు కదా, షార్ట్ కట్ ఫైల్, బట్ మనం ఇక్కడ చేసిన మోడిఫికేషన్స్ అన్ని కూడా ఒరిజినల్ లొకేషన్ లో అప్డేట్ అవుతాయి. ఎస్, ద సేమ్ థింగ్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ ఆ ఒరిజినల్ లొకేషన్ ఆల్సో, ఒరిజినల్ ఫైల్ లొకేషన్ ఆల్సో. ఓకే, అట్లా. అంటే ఇక్కడున్న మనం చేసిన ఇన్ఫర్మేషన్ అక్కడ కూడా వెళ్తుంది. లేదు లేదు అక్కడ ఎవరన్నా మనకి ఇక్కడ ఈ ఫైల్ వన్ లో కొంత డేటా ఎంటర్ చేశారనుకో, ద సేమ్ థింగ్ ఇలా ఆల్సో అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. మళ్ళీ ఇక్కడ వస్తుంది అది ఆ డేటా. అక్కడ ఎంటర్ చేసిన డేటా ఇక్కడ, ఇక్కడ ఎంటర్ చేసిన అక్కడ డేటా అక్కడ. సో అట్లా అనమాట. చూస్ దిస్ ఇస్ షార్ట్ కట్ ఫైల్ అంతే. సో ఇదొక ఫైల్, ఇదొక ఫైల్. దట్ మీన్స్ వాట్, ఫోల్డర్ వన్, ఫోల్డర్ టూ. బట్ ఇదేమో షార్ట్ కట్ ఫోల్డర్, ఇదేమో ఒరిజినల్ ఫోల్డర్. ఒరిజినల్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్, షార్ట్ కట్ లో ఉన్న ఫైల్స్ ఒకటే ఉంటాయి. సార్ ఇప్పుడు మేము ఇది ఫోల్డర్ అని చెప్తున్నారు మీరు. ఆ, నేను ఒకవేళ సపోజ్ ఇక్కడ ఫైల్ 5 అని తయారు చేశాను అనుకోండి. ఫైల్ 5 అనేది ఇక్కడికి వస్తుందా? వస్తుంది. సేమ్ థింగ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఫైల్. షార్ట్ కట్ సింపుల్ గా అదే లొకేషన్ యాక్సెస్ చేసుకుంటున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ షార్ట్ కట్ మెథడ్ అంతే. సో వీఆర్ యాక్సెసింగ్ ద ఒరిజినల్ ఫైల్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ షార్ట్ కట్ మెథడ్. షార్ట్ కట్ ని మనం తయారు చేసి వాడుకుంటాం. ఈ షార్ట్ కట్ వల్ల ఉపయోగం ఏంది అంటే, మనం పెద్ద పెద్ద లొకేషన్లు ట్రేస్ అవుట్ చేయాలన్నా, ఇంకొంచెం ఇబ్బంది ఇవ్వాలన్నా, తర్వాత ఫ్రీక్వెంట్ గా వాడాలన్నా వాడలేం ఒరిజినల్ లొకేషన్ ని. అందుకోసం మనం ఇలా తయారు చేసుకుంటాం. ఓకే, చూడండి. ఇప్పుడు విండోస్ లో చూపిస్తాం మోడల్, మీకు అర్థమైతే. విండోస్ లో ఇదిగో ఇలా తయారు చేసిన తర్వాత న్యూ, ఇది విండోస్ ఫోల్డర్, న్యూ ఫోల్డర్కి వెళ్ళి ప్రాజెక్ట్ వన్, ప్రాజెక్ట్ వన్, న్యూ ఫోల్డర్ లో ఐ హ్యావ్ ఎ ప్రాజెక్ట్ వన్. ఓకే, బాగుంది. మ్మ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వన్ లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే ఒక 4 ఫైల్స్ తయారు చేయండి. 4 ఫైల్స్ తయారు చేయండి. 4 ఫైల్స్ అంటే ఏంది? ఫైల్ వన్, ఫైల్ వన్, ఫైల్ టూ, ఫైల్ త్రీ, ఫైల్ ఫోర్, ఒక 4 ఫైల్స్ సింపుల్ గా. సో ఇట్లా ఫైల్ వన్, ఇదేమో ఫైల్ టూ, ఇదేమో ఫైల్ త్రీ. ఓకే, ఇంకోటి ఏమో ఫైల్ ఫోర్ కూడా చేయండి సింపుల్ గా. 4 ఫైల్స్ తయారు చేసుకోండి. ఓకే, 4 ఫోల్డర్స్, 4 ఫైల్స్ తయారు చేసాం. సో నా ఒరిజినల్ లొకేషన్ ఇది, ప్రాజెక్ట్ వన్. ఇక్కడికి వెళ్ళి ఓపెన్ చేశాను ఫైల్ వన్, ఫైల్ టూ, ఫైల్ త్రీ, ఫైల్ ఫోర్. నేనేం చేస్తానంటే ఫైల్ వన్ ఓపెన్ చేస్తాను. ఫైల్ వన్ ఓపెన్ చేసి ఇక్కడ రాస్తా. ఏమని రాస్తానంటే లైనెక్స్ ఇస్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రాశాను. లైనెక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రాశాను. ఓకే, బాగానే ఉంది. రాసిన తర్వాత లైనక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రాశాను. ఓకే, సేవ్ చేశాను. ఓకే, సేవ్. ఓకే, ఇప్పుడు నేను ఇదంతా తీసేసి ఈ లొకేషన్ ఇక్కడే పెట్టేస్తాను. బట్ దీని నుంచి ఒక షార్ట్ కట్ తయారు చేసుకుంటా. షార్ట్ కట్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇక్కడ షార్ట్ కట్ తయారు చేయటం ఈజీ. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, సో జస్ట్ షార్ట్ కట్ తయారు చేయండి. షార్ట్ కట్ గణేష్ విండోస్ లో ఇది ఎత్తాను. ఈ స్క్రీన్ మనకి సరిపోవట్లేదు. సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే,
సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి జస్ట్ షార్ట్ కట్ మనం తయారు చేసే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో కిందకి రండి. అయ్యో, కట్ అయిపోయింది. ఓకే, ఒక నిమిషం అంటే ఆప్షన్స్ చూపించాలి మనకి ఇక్కడ. అది స్క్రీన్ కొంచెం పెద్దది చేసుకున్నాం అందుకోసం. ఆప్షన్లు కింద ఉంటాయి, చూడండి ఒకసారి. ఇది స్క్రీన్ కొంచెం ఎస్, ఓకే, ఎస్, ఇది చూసారా ఎట్లా. ఇక్కడ కొంచెం అంటే ఇక్కడ కిందకి వేసుకుంటే మీకు కనపడుతుంది, నాది కొంచెం పెద్ద చేశాను. ఇదిగోండి, చూసారా. ఎస్, ఇది యాక్చువల్, ఇది షార్ట్ కట్. యాక్చువల్ ఇదేమో ఒరిజినల్, ఇదేమో షార్ట్ కట్. దిస్ ఈజ్ ఒరిజినల్ ఫైల్, దిస్ ఈజ్ షార్ట్ కట్ ఫోల్డర్. ఇది ఒరిజినల్, ఇది షార్ట్ కట్. ఓకే, గుడ్. సో ఇప్పుడు నేను షార్ట్ కట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ ఫైల్ 1 రాసాను అనుకోండి. ఫైల్ 1 చూసారా. ఫైల్ 1 అనేది చూస్తే సేమ్ మ్యాటర్ కనపడింది. అంటే ఎక్కడ సార్ మీరు చూసింది? నేను చూసింది షార్ట్ కట్ లో, ఇక్కడ ఒరిజినల్ ఇది. సో ఇప్పుడు సపోజ్ నేను షార్ట్ కట్ అనే ప్రాజెక్ట్ 1 అనేది ఓపెన్ చేసి ఫైల్ 1 ఓపెన్ చేసి అగైన్, సో నేను ఇక్కడ మళ్ళీ కొంత డేటాని యాడ్ చేశాను అనుకోండి. అంటే ఏం చేస్తాను, AWS is a major cloud in the world అనుకోండి సపోజ్. ఓకే, ఇన్ ద వరల్డ్ అని రాశాను, ఒక లైన్ యాడ్ చేశాను. ఎస్, ఇదే లైన్ సేవ్ చేశాను ఇక్కడ. ఇదే లైన్ సేవ్ చేస్తే చూసావా, నేను చేసింది ఏమో షార్ట్ కట్ లో, ఇక్కడ ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళి చూడండి యాక్చువల్ గా. సో ఒరిజినల్ లొకేషన్ ఫైల్ 1 ఓపెన్ చేయండి. ఎస్, ఇదేంటిది, సేమ్ డేటా ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ దిస్ ఫైల్. దిస్ ద వే మనం ఒరిజినల్ కి ఆ తర్వాత షార్ట్ కట్ కి డిఫరెన్స్ లేకుండా అయిపోయింది. ఏంటంటే దీని అర్థం ఏంది, ఈ లొకేషన్ నేను సరే ప్రతిసారి టచ్ చేయను, బట్ షార్ట్ కట్ ద్వారా ట్రై చేస్తాను. షార్ట్ కట్, సో ఏదైనా సరే యాక్సెసింగ్ షార్ట్ కట్ ద్వారా. ఓకే, సరే ఇది బాగానే ఉంది సార్. ఇఫ్ ఐ డిలీట్ ఏ ఫైల్ ఇన్సైడ్ ఏ షార్ట్ కట్ project 1 folder, ఇఫ్ ఐ డిలీట్ ఏ షార్ట్ కట్ 1 folder, సపోజ్ ఈ షార్ట్ కట్ 1 ఉంది, షార్ట్ కట్ 1 లో ఫైల్ 4 డిలీట్ చేస్తా, ఫైల్ 3 డిలీట్ చేస్తాను. అంటే నా షార్ట్ కట్ ఫోల్డర్ లో 2 ఫైల్స్ డిలీట్ చేసేసా నా షార్ట్ కట్ ఫోల్డర్. మరి 2 ఫైల్స్ డిలీట్ చేస్తే, సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఒరిజినల్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్? ఎఫెక్ట్ ఒరిజినల్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ లో ఎఫెక్ట్ ఏంటి? ఎస్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూసారా, ద సేమ్ ఎఫెక్ట్ విల్ ఆల్సో బి కమింగ్ టు దిస్ ప్లేస్ బాస్. చూసారా, అంటే దీని అర్థం ఏంది, మనం ఇక్కడ చేసిన ఆపరేషన్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సపోజ్ ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళి అగైన్ నువ్వు ఇంకొక ఫైల్ తయారు చేసావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, పేమెంట్స్ అనే ఫైల్ తయారు చేసావు. సో ఎక్కడ, ఒరిజినల్ లొకేషన్ లో, దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ లొకేషన్, బట్ యూ క్రియేటెడ్ పేమెంట్స్. అప్పుడు షార్ట్ కట్ లోకి వెళ్ళామనుకో, మళ్ళీ వెంటనే చూసారా పేమెంట్స్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఎస్, ఇదే షార్ట్ కట్. అంటే ఏదైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు ప్రాజెక్ట్స్ లో కానీ ఎక్కడైనా సరే షార్ట్ కట్ మెథడ్ మనం ఉపయోగిస్తాం. ఎస్, ఇది బాగుంది. ఓకే, చాలా సింపుల్ గా ఉంది. ఓకే, సరే, నాకు అది కాదు ఇప్పుడు పాయింట్. మనం విండోస్ కాదు కదా, మనం లైనెక్స్. ఓహో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, ఎస్, ఇలాంటి టాస్క్ లైనెక్స్ లో ఎలా చేయాలి? మనకు అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అసలు యాక్చువల్? అది ఇప్పుడు టాస్క్, మన టాస్క్ ఏంటంటే ఇది. అంటే మన టాస్క్ ఏంటంటే ఇక్కడ ఇలాగే లైనెక్స్ లో కూడా చేసుకోవచ్చు. ఎస్, వీ కెన్ ఆల్సో అప్లై ద సేమ్ ప్రొసీజర్ ఇన్సైడ్ లైనెక్స్ ఆల్సో ఉంది. సో ఆ లైనెక్స్ లో ఆ ప్రొసీజర్ అంటే ఏంది, ఆ ప్రొసీజర్ ని మనం ఏమంటాం? ఎస్, వి హ్యావ్, దాన్నే మనం ఏమంటాం అంటే లింక్ ఫైల్స్ అంటాం. దాన్నే మనం ఏమంటాం అంటే
లింక్ ఫైల్స్ అంటాం. లింక్ ఫైల్స్ అంటే ఏంది అని అంటే, సో ఇదిగో ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఉంది. ఇప్పుడు మనం లైనక్స్కి వద్దాం. ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఉంది. ఎస్, ఈ ఫోల్డర్ కి మనం ఒక షార్ట్ కట్ తయారు చేయాలా? ఆ షార్ట్ కట్ తయారు చేస్తాం. ఎస్, ఫోల్డర్ కి దాన్ని నేనేమంటున్నానంటే షార్ట్ కట్ ఫోల్డర్ అని పిలుస్తా. షార్ట్ కట్ ఫోల్డర్ అని పిలుస్తున్నా. ఆ షార్ట్ కట్ ఫోల్డర్ అంటే ప్రాజెక్ట్ 1. ఎస్, సింపుల్ గా ప్రాజెక్ట్ 1 పిలిచా. అయితే ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే షార్ట్ కట్ అని అనుకుండా లైనక్స్ లో లింక్ ఫైల్ అంటాం. ఎస్, లింక్ అంటాం. ఎస్, లింక్ అంటే లింక్ డైరెక్టరీ. ఎస్, లింక్ ఫైల్ అంట. లింక్ డైరెక్టరీ, లింక్ ఫైల్, లింక్. సో ఒక డైరెక్టరీకి లింక్ ఏర్పాటు చేస్తాం. అంతే, ఒక డైరెక్టరీకి ఒక ఫైల్ కి లింక్ ఏర్పాటు చేస్తాం. అది ఫైల్ అయితే ఫైల్, డైరెక్టరీ అయితే డైరెక్టరీ, ఏదైనా సరే మనం లింక్ ఏర్పాటు చేస్తాం. దాన్నే లింక్ అంటాం. ఇక్కడేమో షార్ట్ కట్ అంటాం విండోస్ లో, అక్కడేమో లింక్ అంటాం. లింక్. ఎస్, లింక్. అట్లా అనమాట. ఆ లింక్ ఎలా చేయాలా? అసలు డైరెక్ట్ గా చూస్తే ఇక్కడ లింక్స్ అనేది రెండు రకాలు ఉన్నాయి. ఇక్కడ మనం రెండు రకాలుగా అప్లై చేయొచ్చు లింక్స్ ని. సో వీ కెన్ అప్లై ఇన్ 2 ways లింక్స్ ని. దాన్నే కొంతమంది ఏమంటారంటే సాఫ్ట్ లింక్ అప్లై చేయొచ్చు, హార్డ్ లింక్ అప్లై చేయొచ్చు. ఓకే, షార్ట్ లింక్, హార్డ్ లింక్. సార్ షార్ట్ లింక్ కి హార్డ్ లింక్ డిఫరెన్స్ ఏంది? ఇదేంటిది సాఫ్ట్ లింక్ అంటున్నారు, హార్డ్ లింక్స్ అంటున్నారు? సో దీన్ని లింక్స్ ఫైల్సే అంటాం, దీన్ని లింక్ ఫైల్సే అంటాం. దీన్ని లింక్ ఫైల్సే, దాన్ని లింక్ ఫైల్స్. ఎస్ అంటే మనం లింక్స్ అనేది రెండు విధాలుగా అప్లై చేస్తాం. ఒకటి సాఫ్ట్ లింక్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ లింక్ ఆల్సో. అంటే ఇప్పుడు ఒక ఫోల్డర్ ఉంది. ఎస్, ఈ ఫోల్డర్స్ కి లింక్ తయారు చేస్తాం. అంతే, ఈ ఫోల్డర్ కి లింక్ తయారు చేస్తాం. అది సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ చెప్తాను. అయితే సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ అనేది ఏంది అని అంటే, ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను చూడండి. ఒక ఫోల్డర్ ఉంది బాస్ మీ దగ్గర. ఒక ఫోల్డర్ ఉంది. ఫోల్డర్ లో ఫైల్స్ ఉన్నాయి. గుడ్. ఫోల్డర్స్ లో ఫైల్స్ ఉన్నాయి. సో ఫోల్డర్ ఉంది, ఫైల్స్ ఉంది. ఫోల్డర్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ 1. ఫైల్స్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఇలా ఉంది. ఓకే, ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ 1, దానిలో ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫోల్డర్ ఇది యాక్చువల్ గా, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ డైరెక్టరీ. ఓకే, ఈ డైరెక్టరీకి నువ్వు లింక్ తయారు చేయాలంటే అది సాఫ్ట్ లింక్ ఉపయోగించాలా, హార్డ్ లింక్ ఉపయోగించాలా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఎస్, హార్డ్ లింక్. అంటే జనరల్ గా ఏంటంటే ఈ ఫోల్డర్స్ కి లింక్ తయారు చేయాలంటే హార్డ్ లింక్ పనిచేయదు, సాఫ్ట్ లింక్ పనిచేసింది. ఓహో, సాఫ్ట్ లింక్ అనేది ఏంటి? ఫోల్డర్స్ కోసం పెట్టాడు వాడు. ఓకే. మరి హార్డ్ లింక్ ఏంది? హార్డ్ లింక్ అనేది ఎక్స్క్లూజివ్లీ డిజైన్ ఫర్ ఫైల్స్. అంటే ఫైల్స్ ని కూడా నువ్వు లింక్ చేసుకోవచ్చు, ఫోల్డర్ కాదు, ఫైల్స్ ని. ఇక్కడ ఏంది సాఫ్ట్ లింక్ అంటే ఫోల్డర్స్ ని లింక్ చేసుకోవచ్చు. ఫోల్డర్ అది ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట. సో కెన్ యూ క్రియేట్ ఎ సాఫ్ట్ లింక్ ఫర్, కెన్ యూ క్రియేట్ ఎ హార్డ్ లింక్ ఫర్ ద ప్రాజెక్ట్ 1 ఫోల్డర్? నో, ఫోల్డర్స్ కి హార్డ్ లింక్ తయారు చేయలేము. అర్థమైంది? ఫోల్డర్స్ కి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ ఎ హార్డ్ లింక్ ఫర్ ద ఫోల్డర్స్. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఫోల్డర్స్. ఓకే. ఓకే, ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఫోల్డర్స్. ఓకే, ఇది ఫోల్డర్స్ కి అప్లై అవ్వదు. మరి సాఫ్ట్ లింక్ ఏంది? ఇది ఫోల్డర్స్ కి అప్లై అయ్యింది. ఎస్, ఈ హార్డ్ లింక్ దేనికి అప్లై అయ్యింది? ఓన్లీ ఫైల్స్ కే అప్లై అయ్యింది, ఫోల్డర్స్ కి అప్లై అవ్వదు. ఇదేంది? ఇది ఫోల్డర్స్ కి అప్లై అయ్యింది, ఫైల్స్ కి కూడా అప్లై అయ్యింది. అరే, దీంట్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎస్, సాఫ్ట్ లింక్ అదే. సో మనం సాఫ్ట్ లింక్ అనేది తయారు చేసుకోవచ్చు, హార్డ్ లింక్ అనేది తయారు చేసుకోవచ్చు. సాఫ్ట్ లింక్ అనేది ఫోల్డర్స్ కి తయారు చేసుకోవచ్చు, సాఫ్ట్ లింక్ అనేది ఫైల్స్ కి కూడా తయారు చేసుకోవచ్చు. అదే ఇక్కడ హార్డ్ లింక్ అనేది ఓన్లీ ఫైల్స్ కి మాత్రమే తయారు చేయగలం. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ద ఫోల్డర్స్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. అంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఫర్ ద ఫోల్డర్స్, అది ఎర్రర్ చూపించింది నీకు. బాబు ఎర్రర్ అమ్మా అని చూపించింది. అంటే కాబట్టి
ఫోల్డర్స్ కి హార్డ్ లింక్ తయారు చేయలేము. అందుకోసం మనకు సాఫ్ట్ లింక్ వచ్చింది. విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్ లింక్ వీ కెన్ క్రియేట్ ఏ వీ కెన్ క్రియేట్ ఎ లింక్ వీ కెన్ క్రియేట్ ఎ షార్ట్ కట్ అంతే. లింక్ లింక్ నే మనం ఏమంటాం షార్ట్ కట్ అంటాం ఎక్కడ లైనెక్స్ లో. సారీ, ఇప్పుడు చూడండి, షార్ట్ కట్ అంటాం ఎక్కడ, ఏ భాషలో షార్ట్ కట్ ఫైల్ అంటాం ఎక్కడ, విండోస్ లో షార్ట్ కట్ ఫైల్, షార్ట్ కట్ ఫోల్డర్, షార్ట్ కట్ ఫోల్డర్ అంటాం విండోస్ భాషలో. ఇక్కడ ఈ షార్ట్ కట్ నే లైనెక్స్ భాషలో ఏమంటాం అంటే లింక్ ఫైల్స్, లింక్ ఫైల్స్. ఎస్, లింక్ ఫైల్స్. దాన్నే లింక్ ఫైల్స్ అంటాం. ఆ లింక్ అనేది మనకి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సాఫ్ట్ లింక్ ఉంటుంది, రెండు హార్డ్ లింక్ ఉంటుంది. సో సాఫ్ట్ లింక్ అనేది ఏందయ్యానంటే ఫోల్డర్స్ కి లింక్ చేసడానికి పనిచేస్తుంది, ఫైల్స్ కి లింక్ చేయడానికి పనిచేస్తుంది. హార్డ్ లింక్ ఏంటంటే ఓన్లీ ఫైల్స్ మాత్రమే పనిచేస్తుంది. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇప్పుడు ఒక ఫోల్డర్ కి లింక్ తయారు చేయాలంటే ఎలా ఎలా తయారు చేయాలి అది మనం నేర్చుకోవాలి. అంత సింపుల్ గా ఒక ఫోల్డర్ కి లింక్ ఎలా తయారు చేయాలి అనేది మనం నేర్చుకోవాలా. హౌ టు క్రియేట్ సాఫ్ట్ లింక్ ఫర్ ద ఫోల్డర్, హౌ టు క్రియేట్ హార్డ్ లింక్ ఫర్ ద ఫైల్స్. సాఫ్ట్ లింక్ ఎలా తయారు చేయాలి, హార్డ్ లింక్ ఎలా తయారు చేయాలి అనేది మనం ఇప్పుడు చూస్తాం సింపుల్ గా. సరే, ఎలాగా అది చూడాలి అని అంటే మీరు ఇక్కడికి వెళ్ళండి, లైనెక్స్ లోకి వెళ్ళండి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను క్లియర్ గా? సార్. సో వాట్ వాజ్ అవర్ లాస్ట్ ఇది, ఇప్పుడు ఈ డిస్కషన్ ఏంటి, ఇప్పుడు మన డిస్కషన్ షార్ట్ కట్ ఫైల్స్. ఏంటది షార్ట్ కట్? సో విండోస్ లో అయితే షార్ట్ కట్ అంటాం, లైనెక్స్ లో ఏమంటాం లింక్ ఫైల్స్. ఏమంటాం లింక్ లింక్ ఫైల్స్. ఫైల్స్, లింక్ ఫైల్స్. సో ఎన్ని రకాలుగా ఉన్నాయి లింక్ ఫైల్స్ తయారు చేయడానికి? మనకి మెథడ్స్, మోడల్స్, రెండు మోడల్స్ ఉన్నాయి. ఒకటి సాఫ్ట్ లింక్ మోడల్, రెండు హార్డ్ లింక్ మోడల్. సో సాఫ్ట్ లింక్ మోడల్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఫోల్డర్స్ కూడా లింక్ చేయొచ్చు. హార్డ్ లింక్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫైల్స్ కి మాత్రమే చేయొచ్చు. అట్లా. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా. నేను లైనక్స్ అడ్మిన్ గా వర్క్ చేయాలన్నా కూడా ఇది ఇంపార్టెంటే. వాడు అడుగుతాడు షార్ట్ లింక్ అంటే ఏంది, హార్డ్ లింక్ అంటే ఏంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎవరైతే డెవాప్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే ఎక్సలెంట్ అన్నమాట. ఈ క్వశ్చన్స్ అడుగుతారు వెంటనే. మనకేమో డెవాప్స్ అంటే వాల్యూ తెలియదు, మనది ఆ స్థాయి. 10th క్లాస్ వాడికి ఎంసీఏ చెప్తే ఏమర్థమవుతాడికి అట్లా ఉంటుంది ఇది. సో డెవాప్స్ ఈజ్ నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా డెవాప్స్ నేర్చుకోగలిగితే హైయెస్ట్ ప్యాకేజ్ అన్నమాట. సో ఈ రోజు కాదు, రేపు కాదు, డెవాప్స్ అనేది ఒక ప్రాసెస్, కంటిన్యూస్ గా అది ఉంటూనే ఉంటుంది. అంతేగాని ఒక టెక్నాలజీ, ఒక టూల్ మాదిరిగా అది వెళ్తుంది పోతుంది అనేది లేదు. డెవాప్స్ అనేది కన్ఫామ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. డెవాప్స్ మోడల్ అది, ఆ మోడల్ అప్లై చేయకపోతే ప్రాజెక్టులు డెలివరీ అవ్వవు అనమాట యాక్చువల్. ఓకే. సో బట్ ఆల్ ద డెవాప్స్ టూల్స్ ఆర్ రన్నింగ్ ఆన్ లైనెక్స్ మిషన్. అది అక్కడ ట్రాజడీ. అందువల్ల లైనెక్స్ రాని వాళ్ళకి డెవాప్స్ అర్థం కాదు, పిచ్చెక్కింది. లైనెక్స్ ఎవరికైతే వచ్చో వాళ్ళు డెవాప్స్ ని గేమ్ లాగా ఆడుకోవచ్చు, ఆట. లైనెక్స్ ఎవరికైతే రాదో డెవాప్స్ చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. యూ విల్ నాట్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. అట్లా అన్నమాట. అది సింపుల్ లాజిక్ ఏంటంటే చాలా మందికి తెలియదు పాపం. వాళ్ళు సరాసరి వెళ్ళి డెవాప్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. అట్టర్ ఫ్లాప్ గో ఇన్ ద కెరియర్ మొత్తం అవుట్. కాబట్టి డెవాప్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ లైనెక్స్ లో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, గుడ్. సో మనం సర్వర్ లోకి లాగిన్ అవుదాం.
సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఈసీ టు ఐఫోన్ యూజర్. ఓకే, గుడ్. సో ఈసీ టు ఐఫోన్ యూజర్ తర్వాత మనం రూట్కి వెళ్దాం. సూడో ఐఫోన్ ఐ రూట్. ఓకే, బాగుంది. ఇదేంటి కొంచెం స్మాల్గా స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, బాగుంది. సరే, ఇప్పుడు సార్ రూట్కి వెళ్ళారు మీరు, కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం లేదు, 2 ఫైల్స్ లేదా 4 ఫైల్స్ ఒక ఫోల్డర్ తయారు చేస్తారు, సేమ్ ఇందాకలాగే. ఓకే, ఇందాకలాగే తయారు చేస్తాం. దానికి లింక్ ఫైల్స్ ని ఎలా తయారు చేయాలనేది సింటాక్స్ కూడా నేను చెప్తాను. హార్డ్ లింక్, సాఫ్ట్ లింక్ రెండు చూడొచ్చు మనం. సరే, సరే, ఫస్ట్ మనం ఏంటంటే హార్డ్ లింక్ చూద్దాం, తర్వాత సాఫ్ట్ లింక్ కూడా చూద్దాం. చూడండి, ఫస్ట్ ఫస్ట్ మనకి లేదంటే సాఫ్ట్ లింక్. ఓకే, ఏదైనా ఒకటే, నో ప్రాబ్లం. సాఫ్ట్ లింక్ అయినా హార్డ్ లింక్ అయినా, సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్. సో మీకు హార్డ్ లింక్ నుంచి వస్తాను నేను. హార్డ్ లింక్ నుంచి వస్తాను. సో హార్డ్ లింక్ అంటే ఫైల్ నుంచి డైరెక్టరీకి వెళ్ళిపోదాం. హార్డ్ లింక్. హౌ టు క్రియేట్ ఏ హార్డ్ లింక్ ఫర్ ద ఫైల్. హార్డ్ లింక్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ files, boss. Only for files, not directory. First point. Only for it is applicable for only files. Okay. But how to create a hard link for the files? That means what? Link and a shortcut. How to create a shortcut? Shortcut ఎలా తయారు చేయాలా? ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఫైల్ 1 ఉంది. ఓకే, ఈ ఫైల్ 1 కి షార్ట్ కట్ ఎలా తయారు చేయాలి? అది నా క్వశ్చన్. షార్ట్ కట్, హౌ టు క్రియేట్ ఎ షార్ట్ కట్ అంటే ఎస్, అది ఎలా తయారు చేయాలి, దాని సింటాక్స్ ఏంది అని అంటే ఎస్, దాన్నే మనం హార్డ్ లింక్ అంటాం. With the help of this hard link model, I can create a shortcut file inside Linux. With the help of hard link model, ఇది ఒక మోడల్. ఈ మోడల్ ఉపయోగించి నేను షార్ట్ కట్ ఫైల్ తయారు చేస్తా. ఎక్కడ? లైనక్స్ లో. ఎలాగా తయారు చేయాలో దాని సింటాక్స్ ఏంది? ఏం లేదు, సింపుల్. ఎల్ఐఎన్ రాయాలి. ఎల్ఎన్. ఎల్ఎన్ మీన్స్ వాట్? లింక్. ఓకే, ఎల్ఎన్ రాసి నీ ఫైల్ పేరు ఏంది? ఫైల్ 1. ఓకే, ఓకే, ఫైల్ 1 రాయ్. ఓకే, గుడ్. సో ఫైల్ 1 రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఏం లేదు, నువ్వు ఎస్ ఫైల్ 1 అని రాస్తావు అంతే, సింపుల్ గా. అంటే ఏంది? షార్ట్ కట్ ఫైల్ 1 అంతే. షార్ట్ కట్ ఫైల్, అందుకోసం నేను ఎస్ వాడా. ఎస్ షార్ట్ కట్ ఫైల్. సో ఇది లింక్ చేయటం అంటే. అరే, ఇంతేనా సార్? సింపుల్, వెరీ వెరీ సింపుల్ బాస్. ఇదే లింక్ చేయటం అంటే. ఎల్ఎన్ రాసి ఫైల్ 1, ఎస్ ఫైల్ 1 అని రాస్తే ఈ ఫైల్ 1 అనేది దీనికి లింక్ తయారైంది. అప్పుడు మనం నో నీడ్ టు గో టు ఫైల్ 1. ఎస్ ఎస్, ఆల్వేస్ జస్ట్ గో టు ఎస్ ఫైల్ 1 అండ్ ఐ కెన్ అప్డేట్ మై ఇన్ఫర్మేషన్. ప్రతిసారి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే దాన్ని బట్టి సింటాక్స్ ఇది. ఎల్ఎన్ఎఫ్ ఫైల్ 1 అని రాసిన వెంటనే అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఆల్రెడీ ఫైల్ 1 ఇక్కడ ఉంది. ఓకే, ఎస్, ఫైల్ 1 లో కొంత డేటా ఉంది. ఎస్ ఎస్, గుడ్. సో మీరు ఎప్పుడైతే ఎల్ఎన్ ఫైల్ 1, ఎస్ ఫైల్ 1 అని తయారు చేశారో, లైనక్స్ ఏం చేస్తుంది అంటే మీకోసం ఎస్ ఫైల్ 1 తయారు చేసింది. ఎస్ ఫైల్ 1 తయారు చేసి విత్ సేమ్ డేటా బాస్. ఈ డేటాతో కూడిన ఎస్ ఫైల్ 1 తయారు చేసింది. అట్లా అనమాట. ఓకే, సో నవ్ ఆన్వర్డ్స్ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ ఎస్ ఫైల్. ఎస్, నేను ఇక్కడ ఉంటాను, నేను ఈ ఫైల్ ని యాక్సెస్ చేసుకుంటాను. ఓకే, సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మోడిఫికేషన్స్, ఇక్కడ ఏదైనా మోడిఫికేషన్స్ నేను చేస్తే, yes yes, I added 4 lines. The same lines also will be added in the original file 1. ఒరిజినల్ ఫైల్ 1 లో కూడా యాడ్ అవుతాయి. అది విషయం అక్కడ. సరే, ఫస్ట్ మీరు ఇది లింక్ తయారు చేయటం అర్థం చేసుకుంటే మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం ఫైల్ 1 తయారు చేయండి, ఆ తర్వాత ఫైల్ 1 కి లింక్ తయారు చేయండి. అప్పుడు ఎస్ ఫైల్ వస్తుంది. ఎస్ ఫైల్లో డేటా అనేది మాడిఫికేషన్ చేసి అప్డేట్ చేసి తర్వాత చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ హార్డ్ లింక్. దీన్నే మనం, ఈ ప్రొసీజర్నే, ఈ మోడల్నే మనం హార్డ్ లింక్ అంటాం. హార్డ్ లింక్. హార్డ్ లింక్ అనేది ఎల్ఎన్ తో మొదలైపోయి ఇట్లా వస్తుంది. సో ఎప్పుడైతే సరే మీరు లింక్ అనేది మొదలు పెట్టారో సేమ్ షార్ట్ కట్ కాపీ వచ్చేస్తుంది. సరే, ఎలా సార్ అది చూద్దాం. ఎస్, చూడండి, సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో చూడండి, ఇప్పుడు మనం టచ్ ఫైల్ 1 తయారు చేసాం. ఓకే, సో టచ్ ఫైల్ 1 తయారు చేస్తే నా దగ్గర ఏం ఫైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? ఒక ఫైల్ 1 ఉంది. ఐ హ్యావ్ ఓన్లీ ఫైల్ 1. గుడ్. సో జస్ట్ క్రియేట్ a data inside file 1, vim file 1. Yes.
కొంత డేటాని ఇన్సర్ట్ చేయండి. అర్థమైందా? వెల్కమ్ టు లైనక్స్ ఇలా రాశారు అనుకోండి, సపోజ్ సింపుల్ గా. సో ఇలా రాశారు, 2 లైన్స్ రాశారు. క్లోజ్. క్లోజ్ మీన్స్ ఎక్స్ కోలన్ ఎక్స్. ఓకే, గుడ్. సో ఇది నాది యాక్చువల్ గా క్యాట్ file1 అని రాశారు అనుకో. file1 లో డేటా ఏముందంటే ఇదే ఉంది, వెల్కమ్ టు లైనక్స్, వెల్కమ్ టు AWS ఉంటుంది. నా దగ్గర డేటా ఉంది, యాజ్ వెల్ యాజ్ ఐ హ్యావ్ ఆల్సో file1 ఈజ్ ఆల్సో అవైలబుల్. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఈ file1 కి షార్ట్ కట్ తయారు చేయాలా అనుకుంటే అప్పుడు ఏం చేస్తాను, ln file1 s ఫైల్. అంటే ఇదేంది, లింక్ ఫైల్. ఇది ఎస్ ఫైల్ అంటే నేను ఇస్తున్నా, అయ్యా బాబు S file1 కి లింక్ చేయాయా అని. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా ఇప్పుడు? ఓకే, ఎల్ఎస్ కొట్టండి. ఎల్ఎస్ కొడితే చూసారా S file1 వచ్చేసింది. ఓకే, ఇది లింక్ అంటే ఎస్ ఈజ్ ఏ లింక్ ఫైల్. మీరు ఎలా చెప్పగలరు ఎస్ అనేది లింక్ ఫైల్ అనేది? మాకు ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఎస్ వాడు నీకు డిస్ప్లే చేస్తాడు. LS-L కొట్టు, మీకు అర్థమైంది. సో చూడండి, క్యాట్ LS కొడితే క్యాట్ S file1 అని కొట్టు. ఓకేనా? S file1. సో ఇప్పుడు 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 డైరెక్ట్ గా ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా ఇది? అంటే S file1 కొడితే ఏమైంది, ఇక్కడ వచ్చేసింది కదా, లింక్ అయింది ఆల్రెడీ S file1 అని, విత్ ద హెల్ప్ ఆఫ్ ln. దట్ మీన్స్ వాడు హార్డ్ లింక్ అంటారు దీన్ని. సో దిస్ ఈజ్ వాట్ క్రియేటింగ్ ఏ హార్డ్ లింక్. వాడు మిమ్మల్ని ఏం అడగడు, సర్వర్ లోపలికి వెళ్ళమని చెప్పడు, ఏం లేదు. హార్డ్ లింక్ ఎలా తయారు చేయాలో సింటాక్స్ రాయి అంటాడు. అప్పుడు నువ్వు ఇది రాస్తే చాలు, అంతే సింపుల్ గా. ఏం రాయాలా? ఇదే సేమ్, జస్ట్ దీంతోనే సరిపోతుంది. ఇది అంతే. ఇది వచ్చా రాదా చెక్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ లైనక్స్ ఇంటర్వ్యూ, దట్ ఈస్ కాల్డ్ డెవాప్స్ ఇంటర్వ్యూ. అంతే. ఈ పాయింట్ LN రాసి file1 రాసి S file1 రాసావా, ఎక్సలెంట్, వీడికి వచ్చు అనుకుంటాను. ఇది రాయలేకపోయావా, నీకేం రాదనుకుంటా. అంతే సింపుల్. ఓకే సార్, ఇప్పుడు మీరు కరెక్టే, బాగానే ఉంది. ఇక్కడ మీరు అన్నట్టు మీరు చూపించిన ఎగ్జాంపుల్లో మనం ఏదైనా సరే, ఇదిగో ఇక్కడ ఎస్ ఫైల్లో కొంత మాడిఫికేషన్ చేస్తే అది అక్కడికి వెళ్ళిద్దా చూద్దామా? LS కొట్టండి. LS కొడితే ఏమైంది? S file. ఓకే, S file ఉంది. సో VIM S file1, ప్రెస్ ఎంటర్ బటన్. S file1, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఐ కెన్ ఆల్సో యాడ్ ఫ్యూ మోర్ లైన్స్. అంటే లైనక్స్ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రాసి. ఓకే, తర్వాత అవసరం అనుకుంటే ఇంకో కొన్ని లైన్స్ కూడా యాడ్ చేసుకో. AWS ఈజ్ ఏ మేజర్ క్లౌడ్ వరల్డ్. ప్రపంచంలో, ఇండియాలో కాదు బాస్. ఓకే, సరే, వచ్చేసాం. చేసిన తర్వాత ఎక్స్ కొట్టా. ఎక్స్. ఓకే, గుడ్. సో అయిపోయిన తర్వాత నాకు చూస్తే LS కొట్టండి. ప్రతిసారి LS కొట్టుకోవాలి, మీరు పెట్టాలి అంటే టైప్ చేయాలి. S file1 ఉందనుకో, అప్పుడు ఏంది, క్యాట్ S file1. ఓకే, సో 2 లైన్స్ ఇక్కడ యాడ్ అయినాయి. ఓకే ఓకే, బాగుంది. బట్ వాట్ అబౌట్ ఒరిజినల్ ఫైల్స్? ఒరిజినల్ ఫైల్ ఏంది? ఒరిజినల్ ఫైల్ నేమ్ ఏంది? file1. సో ఇప్పుడు మనం ఏంటంటే file1 చూద్దాం. LS కొడితే ఇదిగో చూసావా, నాకు file1 వచ్చిందా? ఎస్. ఇప్పుడు ఈ file1 లో ఉన్న డేటాని చెక్ చేయి, అసలు అది వర్కౌట్ అవుతుందా లేదా. క్యాట్ file1 కొట్టండి, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, అవైలబుల్. దట్ మీన్స్ వాట్, ఇందాక మనం విండోస్ లో చూసింది మొత్తం ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది, సేమ్ టు సేమ్. దిస్ ఈజ్ వాట్ లింక్ ఫైల్ అంటాం దీన్ని. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే హార్డ్ లింక్ అంటాం. అంటే ఫైల్స్ కి మనం ఏదైనా లింక్ ఇస్తున్నాం అంటే దాని పేరు హార్డ్ లింక్. హార్డ్ లింక్ సప్లైస్ ఓన్లీ ఫైల్స్. అంటే సార్ బాగానే ఉంది సార్, ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది సార్. సార్ సపోజ్ ఇప్పుడు ఈ ఒరిజినల్ ఫైల్ ని డిలీట్ చేస్తే వాట్ అబౌట్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఎస్ ఫైల్ సార్? ఇప్పుడు అది ఇక్కడ సిచ్యువేషన్. ఇఫ్ ఐ డిలీట్ ఒరిజినల్ ఫైల్స్, వాట్ హ్యాపెన్స్? ఇఫ్ ఐ డిలీట్ ఒరిజినల్ ఫైల్స్, వాట్ హ్యాపెన్స్? కెన్ ఐ ఏబుల్ టు యాక్సెస్ ద లింక్ ఫైల్ ఆర్ నాట్? చూడండి, మనం
ఫైల్స్ ని రిమూవ్ చేయాలంటే ఆర్ఎం అనే కమాండ్ ఉంది. రిమూవ్. ఆర్ఎం మీన్స్ వాట్? రిమూవ్ ఫైల్ 1. ఫైల్ 1 రిమూవ్ అయింది, డిలీట్ అయింది అనమాట. ఎస్. ఎస్సా? ఎస్. ఓకే. సో ఎస్ కాబట్టి ఇప్పుడు ఎల్ఎస్ కొడితే మనకి అయ్యో ఎస్ ఫైల్ 1 ఒకటే ఉంది. సార్ ఒరిజినల్ ఫైల్ లేదుగా? లేదు. మరి ఇక్కడ ఈ ఫైల్లో ఉన్న డేటా మనం చూడొచ్చా? చూడండి. అప్పుడు మనకి చూస్తే చూడండి, క్యాట్ ఎస్ ఫైల్ 1. ఓకే. దిస్ ఈజ్ వాట్ అడ్వాంటేజ్ ఆఫ్ హార్డ్ లింక్. అక్కడ ఒరిజినల్ లొకేషన్ లో ఆ ఫైల్ డిలీట్ అయినా ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోగలం. ఎస్, దిస్ ఇస్ బ్యాకప్ మాదిరిగా ఉంది కదా నీకు. పొరపాటులో ఒరిజినల్ ఫైల్ అక్కడ మిస్ అయినా ఇక్కడ ఉంది. ఎస్. సో దీనివల్ల ఏంది, నాకు ఆపరేషన్స్ కంటిన్యూ అవుతాయి. అదర్వైజ్ చాలా చాలా ప్రాబ్లం వస్తుంది. ఇది ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఇక్కడ హార్డ్ లింక్ లో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, వాట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ హార్డ్ లింక్? ఎస్, ఇలాగ వస్తుంది. అర్థమైందా? సో ఇది యాక్చువల్ గా. సో హార్డ్ లింక్ లో మన ఫ్లెక్సిబిలిటీ ఏంది? ఎస్, ఇఫ్ యూ అప్లై ఓన్లీ ఫైల్స్. హార్డ్ లింక్స్ అప్లై ఓన్లీ ఫైల్స్. ఓకే. హార్డ్ లింక్ ఈజ్ ఏ మోడల్ టు అప్లై ఫైల్స్. అట్లా మీరు అనండి వాడికి, ఎవరికైనా చెప్పాలంటే ఇంటర్వ్యూకి. ఎస్ బాస్, హార్డ్ లింక్ ఈజ్ ఏ one type of model, so it is used to apply only files. That means అంటే లింక్ మీన్స్ అది కూడా చెప్పండి. లింక్ అనేది నీకు అర్థం కాదురా బాబు అంటే నేనే చెప్తా అనండి. లింక్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ ఏ షార్ట్ కట్. సో లింక్ క్రియేషన్ మీన్స్ we create a shortcut. అంటే లింక్ అంటే షార్ట్ కట్, లింక్ క్రియేషన్ అంటే షార్ట్ కట్ క్రియేషన్. అంతే. అది ఫైల్స్ కి మాత్రమే అప్లై అయ్యింది. ఎస్, ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్లై ఫైల్స్. అదనమాట. అట్లా లింక్ అంటే షార్ట్ కట్, లింక్ క్రియేషన్ అంటే షార్ట్ కట్ క్రియేషన్. బట్ బట్ సి, ఓన్లీ వి క్రియేట్, వి అప్లై ఓన్లీ ఆన్ ఫైల్స్ అని చెప్పాలి. అంతే, అయిపోయింది. ఇంతేనా హార్డ్ లింక్ గురించి? ఇంతే. ఈ రెండు మాటలు చెప్పగలిగితే చాలు. వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ టు క్రియేట్ ఎ హార్డ్ లింక్? హౌ టు క్రియేట్ ఎ హార్డ్ లింక్ ఫర్ ద ఫైల్? ఎస్. హౌ టు క్రియేట్ ఎ హార్డ్ లింక్ ఫర్ ద ఫైల్? హార్డ్ లింక్ అనేది ఎలా తయారు చేస్తాం? హార్డ్ లింక్ ఫైల్స్ కి. ఎస్. సింటాక్స్ ఏంది? ఏం లేదు, సింపుల్ గా స్టెప్ 1 జస్ట్ క్రియేట్ ఎ ఫైల్. ఓకే. స్టెప్ 2 create a hard link for the file 1. That means create a shortcut for the file. That means create a shortcut for the file 1. Yes. సో దాన్ని ఎలా చేయాలా? సింపుల్ గా ఇది ln రాసి ఫైల్ 1 రాసి ఎస్ ఫైల్ 1. ఎస్, అంతే సింపుల్ గా. ఇది యాక్చువల్. దీన్ని మీరు ఎగ్జిక్యూషన్ చేస్తే చాలు. సో ఇది అనమాట ln లింక్ ఫైల్ 1 ఎస్ ఫైల్, అదే అనమాట. సో లింక్ ఫైల్ will be created automatically. Link file will be created automatically. Yes. Here the link file
Here the link file name is what? S file1. అది విషయం. ఇది లింక్ ఫైల్, హార్డ్ లింక్ ఫైల్ ఇది. సో ఇప్పుడు ఓకే బాగానే ఉంది. ఇప్పుడు అసలు అడ్వాంటేజ్ ఏందయ్యా అంటే, సో నెంబర్ వన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన నెంబర్ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఇఫ్ యు డిలీట్ ఒరిజినల్ ఫైల్, సో యూ కెన్ ఆల్సో యాక్సెస్ ద లింక్ ఫైల్ very easily. You can also access the link file very easily. If you delete the original file also, we can access the link file very easily. That means what? If you delete the file one, we can also access the S file one. Yes, no problem. అది ఇక్కడ అడ్వాంటేజ్. ఇది యాక్చువల్గా ఫైల్స్కి మాత్రం వస్తాయి. ఇలా మీరు చెప్పగలగాలి. ఓకే, సో ఇది ఇది మీరు చేయగలిగితే చాలా ఎక్సలెంట్. ఓకే, గుడ్, బాగా ఉంది. సరే, హార్డ్ లింక్ అంటే ఓకే సార్, అర్థమైంది. మరి వాట్ అబౌట్ సాఫ్ట్ లింక్? సో సాఫ్ట్ లింక్ నే మనం ఏమని అంటామంటే సింబాలిక్ లింక్ అని కూడా అంటాం. సాఫ్ట్ లింక్ ని మనం సింబాలిక్ లింక్ అని కూడా అంటాం. సాఫ్ట్ లింక్ నే సింబాలిక్ లింక్ అని కూడా అంటాం. ఎస్ ఎస్. ఇప్పుడు హార్డ్ లింక్ స్టోరీ అయిపోయింది. సాఫ్ట్ లింక్, సాఫ్ట్ లింక్ అనేది చేయాలి. సో సాఫ్ట్ లింక్ అంటే ఏందయ్యా అంటే, ఇది సాఫ్ట్ లింక్, ఇది ఒక మోడల్ అనమాట. సో ద సాఫ్ట్ లింక్ మోడల్ అప్లికేబుల్ ఫర్ ఫోల్డర్స్ ఆల్సో. సాఫ్ట్ లింక్ అప్లికేబుల్ ఫర్ ఫోల్డర్స్ ఆల్సో. ఓకే, సాఫ్ట్ లింక్ అనేది ఫోల్డర్స్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది అనమాట. ఓకే, సో సాఫ్ట్ లింక్ అనేది ఫోల్డర్స్ కూడా అందుబాటులో ఉంటుందంటే మనం ఏం చేయాలా? ఫోల్డర్ 1 తయారు చేయాలి. దట్ మీన్స్ వాట్? ప్రాజెక్ట్ 1 తయారు చేయి. ఓకే, ప్రాజెక్ట్ 1 లోపల ప్రాజెక్ట్ 1 లోపల కొన్ని ఫైల్స్ తయారు చేయి. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 తయారు చేయి. ఓకే ఓకే, తయారు చేసాం. ఓకే, తయారు చేసాం సార్, అయిపోయింది. 100 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దీనికి లింక్ ఫైల్ తయారు చేయి. దీనికి అంటే ఏంది? సాఫ్ట్ లింక్. యాక్చువల్గా సాఫ్ట్ లింక్, మనకి సాఫ్ట్ లింక్ తప్పితే హార్డ్ లింక్ పనిచేయదు. సాఫ్ట్ లింక్ తయారు చేయాలి, ఆ మోడల్లో తయారు చేయాలి. ఇప్పుడు లింక్ ఫైల్ అంటే దీనికి ఫోల్డర్కి లింక్ ఫైల్ తయారు చేయటం అంటే మనం సాఫ్ట్ లింక్ మోడల్ ఉపయోగించాలి. ఓకే, మరి సాఫ్ట్ లింక్ మోడల్ ఉపయోగించి ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్కి లింక్ ఎలా తయారు చేయాలి సార్ అంటే, సింటాక్స్ ఏంది అంటే అప్పుడు ఎల్ఎన్ఏ. ఓకే, దానికి వెళ్ళండి. అయితే ఇక్కడ ఏంటంటే సాఫ్ట్ లింక్ కాబట్టి వాడేమన్నాడంటే లైనక్స్ వాడు ఎల్ఎస్ అన్నాడు. ఎస్ఎస్ ఏమన్నాడు? ఎస్ పెట్టమన్నాడు. ఎస్, ఇఫ్ యూ పుట్ ఎస్, డెఫినెట్లీ ఇట్ విల్ బి క్రియేటెడ్ ఏ సాఫ్ట్. ఎస్ పెట్టాలి, ఎల్ఎన్ రాసి ఎస్ రాసి. ఓకే, నీ ఒరిజినల్ ఫైల్ ఏంది? ప్రాజెక్ట్ 1. ఇది ప్రాజెక్ట్ 1 ఇక్కడ రాయి. సో ప్రాజెక్ట్ 1 ఇక్కడ రాయి. ఓకే, రాశాను. ఓకే, సో లింక్ ఫైల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయి. నువ్వు లింక్ ఫైల్ ఏమని పెట్టుకోవాలనుకుంటున్నావు? నేను ఏంటంటే ఎస్ ప్రాజెక్ట్ 1 పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ద లింక్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటిక్లీ. ఇది ఎస్ అనేది మీరు మర్చిపోకూడదు. ఎస్ మీన్స్ వాట్? సాఫ్ట్ లింక్ ఆర్ సింబాలిక్ లింక్ అంటాం. సాఫ్ట్ లింక్ ఆర్ సింబాలిక్ లింక్ అని కూడా అనొచ్చు. సింబాలిక్ లింక్. దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ సాఫ్ట్ లింక్. సింబాలిక్ లింక్ ఉపయోగించి మాత్రమే ఫోల్డర్స్ కి లింక్ తయారు చేయగలం. ఫోల్డర్స్ ని షార్ట్ కట్ తయారు చేయగలం. విత్ ద హెల్ప్ ఆఫ్ సింబాలిక్ లింక్ ఆర్ సాఫ్ట్ లింక్, ఐ కెన్ క్రియేట్ ఏ లింక్ ఫర్ ద ఫోల్డర్స్ ఓన్లీ, నాట్ ఫర్ ఫైల్స్. ఫోల్డర్స్ గురించి ఇందాక ఫైల్స్ గురించి హార్డ్ లింక్, ఇప్పుడు ఫోల్డర్స్ గురించి. సరే, సింబాలిక్ లింక్ ఉపయోగించి మనం ఫోల్డర్స్ ఫైల్స్ కి తయారు చేయొచ్చు, నో ప్రాబ్లం. సో నేనేం చూపిస్తాను అంటే ఫోల్డర్ గా చూపిస్తాను. సరే చూడండి, ఇప్పుడు చూడండి. ఎల్ఎస్ టైప్ చేయండి. ఎంకేడిఐఆర్ రాయి, ప్రాజెక్ట్ 1 రాయి. ఓకే, ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 1 రాసి ఎల్ఎస్ టైప్ చేయి. ఎల్ఎస్ టైప్ చేసామనికి ఏముంది? ఇక్కడ ప్రాజెక్ట్ 1 ఉంది. ప్రాజెక్ట్ 1 ఉంది. ప్రాజెక్ట్ 1 అనేది ఫోల్డర్. ఎస్, దాంట్లో ఒక 4 ఫైల్స్ 5 ఫైల్స్ రాద్దాం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? క్లారిటీ క్లియర్ గా ఉందా? చెప్పాలి. ఎస్ సార్. నేను చెప్పలేని పరిస్థితులు ఉన్నాను సార్, దయచేసి ఏమనుకోకండి సార్. ఎస్ సార్.
ఎస్ ఎస్ అర్థమవుతుంది సార్. అది అర్థమవుతుందా లేదో తెలియాలి కదా, అందుకోసం నేను అడిగేది. లేకపోతే మీరు యంత్రాలు అయితే చెప్పండి, యంత్రాలలాగా చెప్పుకొని వెళ్తా ఉంటా. అంటే యూడెమీ క్లాసు యూట్యూబ్లో క్లాసు లాగా కాదు కదా ఇది. మనుషులు కాబట్టి మనకు అర్థమవుతుందో లేదో పరీక్షించుకోవాలి ప్రతిసారి. మీరు కూడా అర్థమవుతుందో లేదో చెప్పాలా. అంతేగాని మీరు మౌనంగా యంత్రాలలాగా ఉంటే కష్టం. ఏ కోర్సు నేర్చుకోలేరు. నాట్ ఓన్లీ దిస్ కోర్స్, ఏ కోర్సుకైనా మీరు ఎలిజిబుల్ కాదు. మీరు సాఫ్ట్వేర్లోనే పనికిరారు నా ఉద్దేశం, అంతే. అది విషయం అది. ఓకే, గుడ్. సో ఇప్పుడు ప్రాజెక్ట్ 1 ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 1కి మనం లింక్ తయారు చేయాలంటే మళ్ళీ మనం ఏం చేయాలా? అసలు ఫస్ట్ లింక్ తర్వాత పక్కన పెడితే ప్రాజెక్ట్ 1లో కొన్ని ఫైల్స్ తయారు చేద్దాం. సో టచ్ రాసి ప్రాజెక్ట్ 1 అని రాసి ఫైల్ 1 కాకుండా ఫైల్ 1.5 5 ఫైల్స్ రాద్దాం. ఓకే, ప్రాజెక్ట్ 1లో 5 ఫైల్స్ తయారవుతాయి. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సో 5 ఫైల్స్ నేను చూడటానికి ఎల్ఎస్ రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే చాలు. ఎల్ఎస్ రాసి ప్రాజెక్ట్ 1 టైప్ చేస్తే చూసారా 5 ఫైల్స్ మనకు ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. గుడ్. సో నౌ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ సాఫ్ట్ లింక్. సాఫ్ట్ లింక్ తయారు చేయాలంటే మనకి ఏంటి, ఎల్ఎన్ రాసి ఎస్ రాయటమే, అంతే. ఓకే, ఎల్ఎన్ రాయ్. ఓకే, మళ్ళీ నువ్వు కావాలంటే ఎల్ఎస్ టైప్ చేసుకో. ఇక్కడ ప్రాజెక్ట్ 1 ఉందో లేదో చెక్ చేసుకో. ఓకే, అదే పేరుతో తయారు చేయాలి, అంతే, వేరేది కాకుండా. అప్పుడు ఎల్ఎన్ -s ప్రాజెక్ట్ 1. ఓకే, ప్రాజెక్ట్ 1 రాసి మనం అప్పుడు ఏం చేస్తాం, ప్రాజెక్ట్ 1కి ప్రాజెక్ట్ 1 నేను సపరేట్గా పెడతాను. ఈ మొత్తాన్ని ప్రాజెక్ట్ 1గా మార్చేస్తాను, లింక్ తయారు చేస్తాను, అంతే సింపుల్గా ఆప్షన్ తోటి. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా అయిపోయింది. ఇప్పుడు మనం ఎల్ఎస్ టైప్ చేయండి. చూసారా, ఇదిగో ప్రాజెక్ట్ 1. నౌ వి క్రియేటెడ్ ప్రాజెక్ట్ 1. అంతే. సో ప్రాజెక్ట్ 1 అనేది ఇప్పుడు తయారైంది. ఇందాక ఒరిజినల్ ఫైల్ ఏంది, ప్రాజెక్ట్ 1. గుడ్. ఇప్పుడు ఏంటి, ప్రాజెక్ట్ 1. దిస్ ఇస్ వాట్ సాఫ్ట్ లింక్. దీన్నే మనం సాఫ్ట్ లింక్ అంటాం. లింక్ అంటాం, సాఫ్ట్ లింక్. గుడ్. సో ఇప్పుడు మనకి యాక్చువల్ గా చెప్పాలంటే ఎల్ఎస్ టైప్ చేయి. ఈ సాఫ్ట్ లింక్ తయారు చేసి ఉపయోగించిన ఈ షార్ట్ కట్ ప్రాజెక్ట్ 1లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ఎల్ఎస్ టైప్ చేసి తర్వాత ప్రాజెక్ట్ 1 అని టైప్ చేసుకో. ఓకే, చూసారా 5 ఫైల్స్ మళ్ళీ వచ్చేసింది. ఓకే ఓకే సార్, కానీ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ 1లో అంటే లింక్ ఫైల్ ఇది. ఓకే, ఆ లింక్ ఫోల్డర్ ఇది. ఇప్పుడు మనం ఫైల్ 1లో ఏదైనా డేటా మోడిఫికేషన్ చేయొచ్చా, చేసుకోండి. అది అక్కడ ఎఫెక్ట్ అయిద్దా, ఒరిజినల్లో కూడా ఎఫెక్ట్ అయ్యి చూడు ఒకసారి. చూడు ఒకసారి ఎలాగా. సో నువ్వేం చేస్తావంటే ప్రాజెక్ట్ 1లో కొంత డేటా తయారు చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తారు మీరు, మీకు తెలిసిన భాష అయితే మీరు ఏం చేస్తారు, సిడి రాసి ప్రాజెక్ట్ 1 రాసి SPROJECT1 రాయొచ్చు. లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎల్ఎస్ రాస్తారు. అప్పుడు ఫైల్ 1 ఉందా, ఉంది. ఇప్పుడు ఫైల్ 1 మీద ఆపరేషన్ చేస్తారు, VIM ఫైల్ 1 అని రాయొచ్చు. ఇలా ఓపెన్ అయింది. ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేసి రాస్తాం, వెల్కమ్ లైనెక్స్ అర్థమైంది, AWS. సింపుల్ ఇలా రాస్తాం, లైనెక్స్ AWS రాస్తాం. అట్లా రాసాం, 2 రాసాం. కానీ ఇప్పుడు రాసిన ఈ రెండు కూడా అక్కడ డిస్ప్లే అవుతున్నాయో లేవో చూసుకోవాలి. అంటే ఏంది, మళ్ళీ దీన్ని క్లోజ్ చేయి. ఓకే, క్లోజ్ చేసా. మళ్ళీ ఎల్ఎస్ కొట్టు. ఓకే, ఇప్పుడు ఫైల్ 1లో డేటా ఉందా లేదా, ఇక్కడ షార్ట్ కట్ క్యాట్ ఫైల్ 1 ఉంది, ఇలాగనే ఉంది డేటా. ఫైల్ 1లో డేటా ఉంది, బాగుంది. ఇప్పుడు ఈ ఫైల్ 1లో డేటా ఉంది, బాగానే ఉంది. ఆ, ఈ ఫైల్ 1లో డేటా ఉంది, బాగానే ఉంది. ఒరిజినల్ ఫైల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మనం లింక్ ఫైల్లో ఉన్నాం, ప్రాజెక్ట్ 1లో ఉన్నాం. ఒరిజినల్ ఫైల్కి వెళ్ళాలంటే CD కొట్టు, బయటకు వెళ్ళిపో. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ ఫైల్ ఎక్కడ ఉంది, LS కొట్టు.
ప్రాజెక్ట్ 1 దిస్ ఇస్ మై ఒరిజినల్ ఫోల్డర్. సో ఒరిజినల్ ఫోల్డర్లో ఆ ఫైల్ 1లో డేటా ఉందో లేదో చూడాలంటే చూడొచ్చా? చూడొచ్చు. మళ్ళీ ఏం చేయాలా? సిడి ప్రాజెక్ట్ 1 మళ్ళీ ఎల్ఎస్ టైప్ చేస్తే అక్కడ ఫైల్స్ కనపడతాయి. ఓకే, అక్కడ మళ్ళీ చూడాలంటే మళ్ళీ మనం ఏం చేయాలా? ఎస్ అప్పుడు క్యాట్ ఫైల్ 1 రాయాలి. సో క్యాట్ ఫైల్ 1 కొడితే చూసారా, అక్కడ అప్డేట్ చేసిన డేటా ఇక్కడ కనపడదు. అట్లా. సో ఇలాగా మనం చెక్ చేయొచ్చు డేటాని. లేదా మనకి ఇట్లాంటి మోడల్ బాగలేదు అనుకుంటే మరొక మోడల్ కూడా మీకు తెలుసు ఆల్రెడీ, ఆ మోడల్లో కూడా డేటాని చెక్ చేయొచ్చు. సో ఎల్ఎస్ చేసిన వెంటనే మనం సిడి కమాండ్ టైప్ చేయకుండానే ఈ ప్రాజెక్ట్ 1లో ఉన్న ఫైల్స్ యొక్క డేటాని కూడా మనం చెక్ చేసుకోవచ్చు సింపుల్ గా. ప్రాజెక్ట్ 1 ఓకే, దాని లోపల ఫైల్ 1 ఉంది, దాని లోపల ఫైల్ 2 ఉంది. ఓకే, నేను సపోజ్ నేను ఏమనుకుంటున్నానంటే ఫైల్ 1లో కొంత డేటా ఉంది. ఓకే అనుకుంటున్నాను. ఇప్పుడు నేను యాక్చువల్గా ఫైల్ 1లో డేటా చూడాలంటే నా అప్రోచ్ ఎలా ఉంటుందంటే సిడి కొట్టి ప్రాజెక్ట్ 1 కొడతాను, టైప్ చేస్తాను. ఓకే, బాగుంది. ఆ తర్వాత ఏంటి, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం క్యాట్ రాసి ఫైల్ 1 కొడతాం. ఓకే, బాగానే ఉంది. అంటే 2 యాక్షన్స్ చేయాలి ఇప్పుడు. ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి, క్యాట్ ఫైల్ 1 కొట్టాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ 2 యాక్షన్స్ ఐ కెన్ ఆల్సో డూ 1 యాక్షన్ ఉంది. ఇది నా అప్రోచ్. ఇదేంది వేరే ఫస్ట్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే క్యాట్ ఫైల్ 1లో ఉన్న డేటాను చూడాలంటే మీరు ఏం రాస్తారంటే క్యాట్ రాయి. ఓకే, ఫస్టే క్యాట్ రాయి. ఓకే, ఎక్కడున్న డేటా చూడాలనుకుంటున్నారు మీరు? ప్రాజెక్ట్ 1 కాబట్టి ప్రాజెక్ట్ 1 మెన్షన్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఫార్వర్డ్ స్లాష్ ఏ ఫైల్లో ఉన్న డేటా, ఫైల్ 1లో ఉన్న డేటానా ఫైల్ 2లో ఉన్న డేటానా అది ఇక్కడ రాయి, ఫైల్ 1 అంతే. ఎస్, అప్పుడు ఏమైంది, ఫైల్ 1లో ఉన్న డేటా డిస్ప్లే అయింది. అంటే ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్. ఫస్ట్ అప్రోచ్ ఏమో 2 స్టేట్మెంట్స్, బట్ సెకండ్ అప్రోచ్ ఏమో 1 స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్. క్యాట్ ప్రాజెక్ట్ 1 ఫైల్ 1 అంతే. ఫైల్లో ఉన్న డేటాని చూడటానికి. లేదు ఫైల్లో డేటాని మాడిఫై చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్యాట్ విఐఎం ప్రాజెక్ట్ 1 ఫైల్ 1. అప్పుడు ఫైల్ అనేది ఎడిటింగ్ మోడ్లో ఓపెన్ అయింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ ఫైల్ 1లో డేటా చూడటానికి ఉపయోగపడింది. ఇది ఫస్ట్ వన్, క్యాట్ అనేది ఉపయోగిస్తే. క్యాట్ కాదు విఐఎం ఉపయోగించామనుకో ఇక్కడే, అప్పుడు ఫైల్ 1 అనేది ఎడిటింగ్ మోడ్లో ఓపెన్ అయింది. అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫస్ట్, దిస్ ఇస్ సెకండ్. ఇక్కడ కూడా ఫస్ట్ సెకండ్ ఉంది. ఇదేమో డేటాను చూడటానికి క్యాట్, ఇదేమో డేటా మాడిఫై చేయడానికి విఐఎం. ఇలా వాడవచ్చు. అంటే లొకేషన్లోకి వెళ్లకుండానే మనం బయట నుంచి ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇందాక మనం లొకేషన్స్కి వెళ్ళాం, సిడి నో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఇదిగో క్యాట్ రాసి ప్రాజెక్ట్ 1 రాసి ఫైల్ 1 అని రాస్తే చాలు. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా, ప్రాజెక్ట్ 1లో ఫైల్ 1లో ఉన్న డేటా డిస్ప్లేయింగ్ అంతే. లేదు ఇప్పుడు సింబాలిక్ ఫైల్లో ఏముందో తెలుసుకోవాలయా అంటే ఇదిగో ఇది సింబాలిక్ ఫోల్డర్. ఈ ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోవచ్చు. లేదా ఈ ఈ ఈ ఫైల్ 1 డేటా చూడాలన్నా చూడొచ్చు. క్యాట్ ఎస్ ప్రాజెక్ట్ 1 ఫైల్ 1. చూసారా, డేటా కనిపిస్తా ఉంది, డేటా కనిపిస్తా ఉంది. లేదు సార్ మాకు డేటా కాదు సార్, డేటాని మాడిఫై చేయాలి సార్ అంటే ఏం లేదు, విఐఎం రాసి నువ్వు ఫస్ట్ నీ ఎల్ఎస్ టైప్ చేసుకో. ఎప్పుడైనా సరే ఎల్ఎస్ టైప్ చేసి నీకు ఇక్కడ కనపడుద్ది నీ ప్రాజెక్ట్. ఎస్, ఇప్పుడు విఐఎం ఓకే ఎస్ ప్రాజెక్ట్ 1. ఓకే, దాంట్లో ఉన్న ఫైల్ 1 ఎడిట్ అవ్వాలి. అది నువ్వు ఇక్కడ విఐఎం రాసుకో. ఫైల్ 1 ఎడిటింగ్ మోడ్లో ఓపెన్ అయింది. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇది ఎడిటింగ్ మోడ్. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ చేయడానికి ఇన్సర్ట్ ఐ కొడతావు, ప్రెస్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వస్తావు. దెన్ యూ కెన్ యాడ్ సమ్ మోర్ లైన్స్. ఇట్లా యాడ్ చేసుకుంటావు డైవాప్స్ అని. ఎస్ మళ్ళీ సేవ్ చేస్తావు. సేవ్, మళ్ళీ సేవ్. మళ్ళీ సేవ్ అట్లా. సో ఇప్పుడు
ఎస్ ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 1 ఎల్ఎస్. ఈ విషయం యాక్చువల్. సో కాబట్టి ఇక్కడ మనకి క్యాట్ ఎస్ ప్రాజెక్ట్ 1 అని టైప్ చేసిన వెంటనే, సారీ క్యాట్ గా ఎస్ ప్రాజెక్ట్ 1 అని టైప్ చేసి ఫైల్ 1 టైప్ చేసిన వెంటనే, సో సింబాలిక్ అంటే లింక్ ఫైల్లో ఉన్న ఫైల్ 1 ఓపెన్ అయింది, దాంట్లో డేటా ఓపెన్ అయింది. అదే ఒరిజినల్ లొకేషన్ లోకి సెట్ చేయాలంటే, ఒరిజినల్ లొకేషన్ అంటే ఏంది, నాది ప్రాజెక్ట్ 1. ఓకే, ప్రాజెక్ట్ 1 చేయాలంటే క్యాట్ రాసి ప్రాజెక్ట్ 1 రాసి ఫైల్ 1 రాస్తా. సేమ్ థింగ్ ఈజ్ అవైలబుల్. వెల్కమ్ టు డెవలప్స్ ఇక్కడ కూడా వచ్చింది. ఇది స్టోరీ. అబ్బా ఇంతవరకు సార్ బాగానే ఉంది సార్. సార్ ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది, పొరపాట్లో ఇప్పుడు ఇది సాఫ్ట్ లింక్ కదా, ఈ ప్రాజెక్ట్ 1 అనే ఒరిజినల్ ఫోల్డర్ ని డిలీట్ చేశా. ఇఫ్ ఐ డిలీట్ ఏ ఒరిజినల్ ఫోల్డర్, వాట్ హ్యాపన్స్? ఇఫ్ ఐ డిలీట్ ఏ ఒరిజినల్ ఫోల్డర్, ఐ కెన్ ఆల్సో రిమూవ్ ద ఒరిజినల్ ఫోల్డర్. వాట్ హ్యాపన్స్? వాట్ అబౌట్ ద సిచ్యువేషన్? ఇది ఇక్కడ మనం సాఫ్ట్ లింక్ లో చూసుకోవాలా. సో నేనేం చేస్తానంటే, ఫైల్స్ ని డిలీట్ చేయాలంటే ఆర్ఎం. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు డిలీట్ ఏ ఫైల్స్ వి యూజ్ ఆర్ఎం. ఫైల్ కి ఉపయోగించవచ్చు, డైరెక్టరీకి ఉపయోగించవచ్చు ఆర్ఎంని. ఓకే ఓకే. కానీ ఆర్ఎం అనేది ఏంది, రిమూవ్ చేయడానికి. ఫైల్ని రిమూవ్ చేస్తుంది, డైరెక్టరీ రిమూవ్ చేస్తుంది. కానీ ఆర్ఎం ఫైల్ 1 అంటే సక్సెస్ అయితే, ఎందుకంటే ఫైల్స్ కి ఇలా రాస్తే సక్సెస్. కానీ డైరెక్టరీకి ఆర్ఎం డైరెక్టరీ పేరు రాస్తే సక్సెస్ అవ్వదు. ఆర్ఎం ప్రాజెక్ట్ 1 అని రాసావు అనుకో, నీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే డైరెక్టరీస్ ని డిలీట్ చేయడానికి ఇక్కడ మధ్యలో RM-R ప్లస్ ప్రాజెక్ట్ 1 టైప్ చేయాలి. రికర్సివ్ మోడ్ లో ఆర్ అన్నమాట. ఆర్ పెడితే అప్పుడు ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ విల్ బి డిలీటెడ్. ఫైల్స్ కి ఏమో RM ఫైల్ 1 చేస్తే సరిపోద్ది, డైరెక్టరీస్ కి ఏమో RM-R ప్రాజెక్ట్ 1 చేస్తే డిలీట్ అవుతాయి. అట్లా అనమాట. దానికి రెండు. బట్ RM అనేది కామన్ ఫర్ ఫైల్ అండ్ డైరెక్టరీ. బట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు డిలీట్ ఎ డైరెక్టరీ వీ మస్ట్ యూస్ -R. ఓకే. సో RM-R ప్రాజెక్ట్ 1 ప్లస్ ఎంటర్ బటన్. ఎస్ డిలీట్ చేయమంటావు, ఎస్ డిలీట్ చేయి, మళ్ళీ డిలీట్ చేయ, ఎస్ దాంట్లో ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ చేయమంటే ఎస్, దాంట్లో ఎస్ మళ్ళీ ఎస్, టోటల్ గా అయిపోయింది. సో LS కొట్టు. ఏమైంది ఇక్కడ, ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ లేదు బాస్, కాకపోతే ఇది రెడ్ సింబల్ చూపించింది ఇప్పుడు. సో ఇదేంది, లింక్ ఫోల్డర్. మరి ఇప్పుడు ఈ లింక్ ఫోల్డర్ ని మనం యాక్సెస్ చేసుకోగలమా లేదా అంటే, ఇప్పుడు చూడండి ఎస్ ప్రాజెక్ట్ 1 ఉంది. సపోజ్ CD కొట్టి ఎస్ ప్రాజెక్ట్ 1 లోకి వెళ్ళండి. ఎస్ ఏ బాబు హూ ఆర్ యూ, ఒరిజినల్ లేదు ఇక్కడ, ఇది డూప్లికేట్ డమ్మీ కూడా లేదు, కన్ఫర్మ్ తీసిపడే అంటుంది. అంటే దాని అర్థం ఏంది, ఇఫ్ యూ డిలీట్ ద ఒరిజినల్ ఫైల్ యూ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ద లింక్ ఫైల్. దిస్ ఈస్ ద డ్రాబ్యాక్ ఇన్ సాఫ్ట్ లింక్. హార్డ్ లింక్ లో అలా కాదు. హార్డ్ లింక్ అంతా ఏంది, మనం ఫైల్స్ తయారైతే డిలీట్ చేసినా సరే సాఫ్ట్ లింక్ ఉపయోగించవచ్చు. ఇదే కదా ఎస్ ఫైల్ 1 అంటే, ఇందాక హార్డ్ లింక్ తో తయారు చేసిన ఫైల్ 1. దీంట్లో ఉన్న డేటా ఇప్పటికీ మనకు కనపడుతుంది. క్యాట్ ఎస్ ఫైల్ 1 అని కొడితే ఆ డేటా కనిపిస్తుంది. ఎస్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్, బట్ ఒరిజినల్ ఫైల్ లేదు యాక్చువల్ గా. బట్ ఇక్కడ సాఫ్ట్ లింక్ వచ్చేసరికి మారింది స్టోరీ. ఎలాగా, ఇది హార్డ్ లింక్ ఫైల్ ఎప్పుడైనా సరే ఒరిజినల్ ఫైల్ డిలీట్ చేస్తే the soft link file will not work. It is not able to access. We are unable to access the soft link file. So whenever you delete a original file, ఇప్పుడు అర్థమైందా, సాఫ్ట్ లింక్ తయారు చేసిన ఏ ఫోల్డర్ అయినా సరే నువ్వు యాక్సెస్ చేసుకోలేవు ఎప్పుడు ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయితే. అది ఇక్కడ డ్రాబ్యాక్. అంతే. హార్డ్ లింక్ లో అట్లా కాదు, ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయినా నువ్వు యాక్సెస్ చేసుకోవడానికి సౌకర్యాన్ని ఇచ్చాడు. అది హార్డ్ లింక్ కి సాఫ్ట్ లింక్ తేడా ఏంటంటే అది చెప్పాలన్నమాట. ఏం లేదండి, ఇప్పుడు మనం హార్డ్ లింక్ ఉంది, హార్డ్ లింక్ లో సపోజ్ మనం ఒక ఫైల్ తయారు చేసాం, ఓకే. ఆ తర్వాత షార్ట్ ఫైల్ కూడా ఫైల్ 1 తయారు చేసాం, ఓకే. ఇప్పుడు దీంట్లో ఫైల్ 1 లో డేటా ఉంది, ఓకే. ఎస్ ఫైల్లో కూడా సేమ్ డేటా వచ్చింది, ఓకే. పొరపాటులో నేను గనక ఇదిగో ఇక్కడ ఫైల్ 1 అనేది డిలీట్ చేశాను అనుకో, రిమూవ్ చేశాను అనుకో, ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఎస్ ఫైల్ 1 ఆల్సో ఈజీలీ.
ఇది హార్డ్ లింక్ యాక్చువల్గా. ఈ హార్డ్ లింక్ మోడల్ బాగుంది. అదే సాఫ్ట్ లింక్ మోడల్ అట్లా కాదు. సాఫ్ట్ లింక్ మోడల్ ఏం చెప్తుందంటే, సపోజ్ సాఫ్ట్ లింక్ అది ఫైల్స్ కైనా ఫోల్డర్స్ కైనా. సపోజ్ నేను ఇక్కడ ఒకటి తయారు చేశాను. సపోజ్ లెట్స్ సే ఫైల్ 1 తయారు చేశాను అనుకోండి. అనుకోండి ఆ, తయారు చేసిన తర్వాత దీనికి సాఫ్ట్ లింక్ అప్లై చేశా. సాఫ్ట్ లింక్ అప్లై చేస్తే ఎస్ ఫైల్ 1 అని వచ్చింది. సాఫ్ట్ లింక్ అప్లై చేస్తే ఎస్ ఫైల్ 1 వచ్చింది. ఓకే, ఫైల్ 1 తయారైంది, డేటా తయారైంది. పొరపాటులో నేను గనక ఫైల్ 1 డిలీట్ చేశానా, ఇఫ్ ఐ రిమూవ్ ఎస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యాక్సెస్ దిస్ వన్. పాసిబుల్ అవ్వదు యాక్సెస్ చేసుకోవడానికి. అది హార్డ్ లింక్ కి సాఫ్ట్ లింక్ కి డిఫరెన్స్ యాక్చువల్గా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? సాఫ్ట్ లింక్ కి హార్డ్ లింక్ కి డిఫరెన్స్ అదనమాట. దీన్నే మనం సాఫ్ట్ లింక్ హార్డ్ లింక్ అంటారు. అంటే దీన్ని పదే పదే ఇంటర్వ్యూలో సావగొడతా ఉంటారు అనమాట. సాఫ్ట్ లింక్ అంటే ఏంది వచ్చా, హార్డ్ లింక్ అంటే ఏంది వచ్చా అని. ఎందుకంటే మనం కొన్ని సాఫ్ట్వేర్లు, టూల్స్, టెక్నాలజీస్ చేసుకునేటప్పుడు పెద్ద పెద్దవి వస్తాయి లింక్స్. అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే, ఇప్పుడు చూడండి మనకి ఇదిగోండి, సపోజ్ సపోజ్ ఈ ఒకటి డౌన్లోడ్ చేద్దాం. సపోజ్ సో మ్యావెన్ అని ఉంది అనుకో, మ్యావెన్. సో దీనికి వెళ్ళండి, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలనుకో మనం ఇక్కడికి వెళ్తాం, డౌన్లోడ్స్కి వెళ్తాం. సో డౌన్లోడ్స్కి వెళ్తే అక్కడ అది ఇది బాబు లింక్, ఇది డౌన్లోడ్ లింక్. సో నేను దీని మీద ఇట్లా క్లిక్ చేశాను అనుకో, అంటే ఏదైనా సరే లైనెక్స్ లో, లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ప్రొసీజర్ నేను చూపిస్తాను. ఇట్లాగ వెళ్ళి కాఫీ లింక్ అని చేయాలి. ఓకే, అంటే ఈ సాఫ్ట్వేర్ మొత్తం నా లైనెక్స్ మిషన్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ వాట్ కాఫీ లింక్ కాపీ చేసుకున్నాం. ఓకే, లింక్ కాపీ చేసుకుని ఇక్కడికి వెళ్ళా. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, ఇది ఇలా టైప్ చేస్తా. సేమ్ అంటే మౌస్ రైట్ క్లిక్ నొక్కితే ఇక్కడికి వస్తుంది, ఇది పేస్ట్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్ల్యూగెట్ అనే కమాండ్ కొట్టాలి. డబ్ల్యూగెట్ అంటే ఏం సార్, ఇంటర్నెట్ నుంచి నువ్వు ఏదైనా సరే వెబ్సైట్ లో నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే నీ లైనక్స్ మిషన్ లోకి ఈ కమాండ్ వాడాలి, డబ్ల్యూగెట్ అనే కమాండ్ వాడాలి. కమాండ్ వాడినట్లయితే అది నీ సిస్టమ్ లోకి డౌన్లోడ్ అయింది, అది నీ లైనక్స్ మిషన్ లోకి డౌన్లోడ్ అయింది. ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇది నా లైనక్స్ మిషన్ లోకి డౌన్లోడ్ అయిందా లేదా చూడాలంటే ఎల్ఎస్. చూసారా ఎంత పొడవు ఉందో? ఎస్, ఎంత పొడవు ఉంది. దీన్ని మొత్తాన్ని షార్ట్ కట్ చేయొచ్చు సింపుల్. సరే అది షార్ట్ కట్ కూడా పక్కన పెడితే, ఇప్పుడు ఇదంతా ఉంది ఆ, ఇది. ఇప్పుడు దీన్ని జీజీ ఫార్మాట్ లో ఉంది. దీన్ని జీజీ ఫార్మాట్ లో ఉన్న దీన్ని మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలా, ఫోల్డర్ గా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎస్, అప్పుడు ఫోల్డర్ గా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం ఇది జిప్ ఫైల్, నార్మల్ ఫోల్డర్ గా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఇప్పుడు అర్జెంట్ గా. జిప్ జిప్ ఫైల్ మనం ఏం చేసుకోలేము చూడటం తప్పితే, దీంట్లో ప్రవేశించలేము, ప్రవేశించిన ఇబ్బంది. కానీ మనం అందుకేసే నార్మల్ గా ఫోల్డర్ తయారు చేయాలంటే, మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే టార్ ఉపయోగిస్తాం. టార్ XVZF. సో ఏదైతే ఇది మొత్తం ఉందో ఇదంతా కాపీ చేసుకోవాలి. జస్ట్ నువ్వు లైనెక్స్ లో ఈ లైన్ ఇలా డ్రాగ్ చేస్తే కాపీ అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఆ తర్వాత మౌస్ రైట్ క్లిక్ ప్రెస్ చేస్తే ఇక్కడ పేస్ట్ అయ్యి వచ్చింది. సో టార్ XVZF ఇది అంటే ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే గుడ్. సో ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేశాను అనుకో, చూసారా ఇది వచ్చేసింది, మ్యావెన్ అపాచీ సంథింగ్. ఇప్పుడు సపోజ్ అపాచీ మ్యావెన్ 3.9.8 అనేది ఏంది ఫోల్డర్. ఇప్పుడు ఈ ఫోల్డర్ లోకి ప్రవేశించాలంటే నేనేం చేయాలా, ప్రతిసారి ఏపీఎఫ్ సిడి APACHE .MAVEN రాసి 3.9.8 రాయాలి. ప్లస్ అంటే పొరపాటులో ఇక్కడ ఉన్న ఈ ఫోల్డర్ కి పెద్ద పేరు ఉంది, దీన్ని కనుక నేను మిస్ అయ్యాను అనుకో, పొరపాటులో ఏదైనా తప్పు చేస్తే నేను వెళ్ళలేను. అర్థమైందా? సో ఇది దీని లోపల మళ్ళీ ఎన్ని ఉన్నాయి, చాలా ఫైల్స్ ఉంటాయి. ఇగో ఇవన్నీ ఫైల్సే, చూసారా ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి. మళ్ళీ దాని లోపల ఇదిగో బిన్ అనే దాంట్లో మళ్ళీ చాలా ఫైల్స్ ఉంటాయి. ఎస్ ఎస్, మళ్ళీ చాలా, ఇగో చూసారా మళ్ళీ ఇవన్నీ ఫైల్స్ వస్తున్నాయి. అంటే ఏంది, నెంబర్ ఆఫ్ ఫైల్స్ వస్తూనే ఉంటాయి, ఇక వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, సింపుల్ గా దానికి లింక్ తయారు చేసుకుంటా, సాఫ్ట్ లింక్. సో ఈ మొత్తానికి ఒక సాఫ్ట్ లింక్ తయారు చేస్తా నా ఇష్టం వచ్చిన పేరుతోటి. అదనమాట. అంటే ఇది ఫోల్డర్ కాబట్టి సాఫ్ట్ లింక్.
అర్థమైందా? సాఫ్ట్ లింక్ తయారు చేయాలంటే ln-s. ఓకే, సో ఇది మొత్తాన్ని ఇక్కడ కాపీ చేసుకొని, అంటే ఎక్కువైపోయింది డైరెక్టరీ సైజ్, దాన్ని యాక్సెస్ చేసుకోవడం. అందుకని నేనేం చేస్తాను, ఎంవే మ్యావెన్ అని రాస్తాను సింపుల్ గా. అంటే దీని మొత్తాన్ని ఇదంతటిని, ఈ మ్యావెన్ అనేది సాఫ్ట్ లింక్ అనమాట. ఎస్ మ్యావెన్ అని రాసుకో కావాలంటే, సాఫ్ట్ లింక్ మ్యావెన్ అని నీ ఇష్టం. జస్ట్ షార్ట్ కట్, అంటే షార్ట్ కట్ ఫైల్ ని ఫోల్డర్ ని తయారు చేస్తున్నా. లింక్ అంటే అదే, ఎల్ఎన్ రాసి ఎస్ రాసి షార్ట్ కట్ ఫోల్డర్ నేను తయారు చేస్తాను. ప్రెస్ ఎంటర్ బటన్. అరే అయిపోయిందా? అయిపోయింది. ఎల్ఎస్ చూడు, ఇదిగో ఎస్ మ్యావెన్. అంటే ఇప్పుడు ఏంది, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఒరిజినల్ ఫోల్డర్ ఐ కెన్ ఆల్సో ఏబుల్ టు యాక్సెస్ దిస్ లింక్ ఫోల్డర్. ఇది మనం చాలా సందర్భాల్లో ఫ్రీక్వెంట్ గా వాడతాం డెవాప్స్ లో. ఫ్రీక్వెంట్ గా డెవాప్స్ లో వాడతాం. లింక్ 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 చేస్తూనే వాడుతానే ఉంటాం అన్నమాట. ఓకే, సో ఎస్ మ్యావెన్ అనే దాంట్లో మనం చెక్ చేస్తే, అంటే ఇది సింపుల్. సిడి సిడిఎస్ మ్యావెన్ అని చెప్పడం ఈజీ. ఇందాకేంది, ఇది ఈజీ. లోపలికి వెళ్తే అన్ని కనిపిస్తాయి, మళ్ళీ ఎల్ఎస్ఐఎఫ్ఎన్ఎల్ ఎల్ అన్ని కనిపిస్తాయి. ఇది డెడ్ ఈజీ బాస్, చాలా ఈజీ. అదే నువ్వు ఇందాక మోడల్ చూస్తే చాలా ఇబ్బందిగా ఉంటది. ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేస్తే నువ్వు ఇంత ఏ ప్యాచ్ మ్యావెన్ 3.5 ఇది ఉంది. ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేయమనుకో, మనం సింపుల్ గా ఇట్లా ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చేసి ఇట్లా కొడతాం, ఇలా కొట్టేసి ఇలా కొట్టి సపోజ్ సిడి కొడతాం. పొరపాటులో నాకు ఏదైనా అక్షరం లెటర్ టైప్ చేయడం మిస్టేక్ అయిందనుకో, ఒక లెటర్ పోయిందనుకో, ప్రెస్ ఎంటర్ బటన్, ఫోల్డర్ లేదు అనేది. ఇక నీకున్న టెన్షన్ లో, నీకున్న ఇబ్బందుల్లో ఫోల్డర్ లేదు అని కన్ఫ్యూజ్ అవుతా ఉంటావు. ఇక్కడ ఫోల్డర్ నేమ్ తప్పు కొట్టామన్న సంగతి ఎప్పుడు గుర్తించవు. అంటే ఆ టెన్షన్ లో అటువంటిది. అందుకోసం నేను సింపుల్ గా ఏంటంటే షార్ట్ కట్ ఫైల్ తయారు చేసుకోండి, ఎస్ మ్యావెన్ షార్ట్ కట్. సో నవ్ ఆన్వర్డ్స్ ఐ కెన్ యూస్, ఐ డోంట్ వాంట్ టు యూస్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఐ కెన్ యూస్ సింప్లీ సిడి ఎస్ మ్యావెన్. సింపుల్, ఎల్ఎస్ కొడితే షార్ట్ కట్. ఎస్ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఓకేనా? చేయగలరా? ఆ? చేస్తారా? Yes, sir. Yes, sir. ఓకే, గుడ్ గుడ్. ప్రాక్టీస్ చేయండి, మంచి కాన్సెప్ట్ ఇది, బాగుంటది. ఇది ఇంటర్వ్యూలో కన్ఫామ్ గా అడుగుతారనమాట. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా సాఫ్ట్ లింక్ అంటే ఏంది, హార్డ్ లింక్ అంటే ఏంది చెప్తారు. సో హార్డ్ లింక్ సాఫ్ట్ లింక్ డిఫరెన్స్ చెప్పాలి మీరు. సాఫ్ట్ లింక్ ఇలా జరిగిద్ది, హార్డ్ లింక్ ఇలా జరిగిద్ది. సాఫ్ట్ లింక్ ని మనం సింబాలిక్ లింక్ అని కూడా అంటాం. బట్ సాఫ్ట్ లింక్ లో మనం ఏదైనా సరే ఒక ఫోల్డర్ ని, ఒరిజినల్ ఫోల్డర్ ని డిలీట్ చేస్తే మిగతా ఫోల్డర్స్ ని యాక్సెస్ చేసుకోలేం. బట్ సాఫ్ట్ లింక్ అప్లైడ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, బట్ హార్డ్ లింక్ అప్లైడ్ ఓన్లీ ఫైల్స్. అట్లా అనమాట. సపోజ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎల్ఎస్ సిడి సిడి డాట్ డాట్ ఇలా చేసావు. ఇప్పుడు ఎంకేటిఏఆర్ ప్రాజెక్ట్ 2 అని టైప్ చేసావు. ఓకే, ప్రాజెక్ట్ 2 ఉందా నీ దగ్గర? ఉంది. ఎల్ఎస్ టైప్ చేయి, ఉంది ప్రాజెక్ట్ 2. ఈ ప్రాజెక్ట్ 2 కి హార్డ్ లింక్ ట్రై చేసావు అనుకో, అంటే ఎల్ఎన్ రాసి ప్రాజెక్ట్ 2 రాసి ఎస్ ప్రాజెక్ట్ 2 అని రాసావు అనుకో, ట్రై చేస్తున్నావు అంటే ఏంది, నువ్వు లింక్ తయారు చేస్తున్నావు. తయారు చేసినప్పుడు ఇదిగో చూసావా, ఏ బాబు హార్డ్ లింక్ నాట్ అలౌడ్ ఫర్ డైరెక్టరీ. చూసావా బాబు, డైరెక్టరీకి హార్డ్ లింక్ అనేది ఇవ్వమమ్మా, లేదు అవకాశం. సో హార్డ్ లింక్ అప్పుడు ఇక్కడ ఫోల్డర్స్ పనిచేయవు, డైరెక్టరీస్ పనిచేయవు, మరి ఎక్కడ ఫైల్సే పనిచేస్తాయి. ఇప్పుడు ఇలాంటి కేసులో నువ్వేం చేయాలా, సాఫ్ట్ లింక్ ఎంచుకోవాలా. సాఫ్ట్ లింక్ ఎంచుకోవాలంటే ఎల్ఎన్ రాసి -s రాసి ప్రాజెక్ట్ 2 రాసి ఎస్ ప్రాజెక్ట్ 2 రాస్తే అప్పుడు అది లింక్ తయారైంది. ఎస్, దిస్ ఇస్ కాల్డ్ సాఫ్ట్ లింక్. ఎల్ఎన్ రాసి ఎస్ రాసి ప్రాజెక్ట్ 2 రాసి ఎస్ ప్రాజెక్ట్ 2 రాస్తే ఎస్ సాఫ్ట్ లింక్ తయారైంది. ఎస్ ఎస్, చూసారా? అట్లా ఎల్ఎస్ టైప్ చేస్తే ఇదిగో ఎస్ ప్రాజెక్ట్ 2 తయారైంది. అట్లా అన్నమాట. సో ఆ విధంగా మనం చెప్పాలి. ఓకే, so let us stop here for today, friends, and we discuss tomorrow, friends. Thank you so much, and see you.